ఎఫ్బీసీ కుటుంబీకులకందరికీ యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. సెల్యూట్స్ టు యూ. నేను మిమ్మల్ని ప్రత్యక్షంగా చూడకపోయినా మీరు కుటుంబంతో కలిసి నన్ను చూస్తూ ఉంటారు. చూస్తూ ఉన్నప్పుడు మీరు నన్ను చూసి తప్పకుండా నవ్వుకుంటారని నాకు కూడా తెలుసు. ఐ లైక్ యువర్ హ్యూమర్. మీరు ఆనందంగా హాస్యం చేస్తూ ఉంటే నేను ఆనందిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుని చిత్తం అయితే రాబోతున్న ఆదివారం అనగా 24వ తారీఖు రోజున రెవరెండ్ అనూప్ ఆనంద్ గారు దేవుని వాక్య పరిచర్య చేస్తారు. కనుక కుటుంబ సమేతంగా ఉదయం ఆరాధన 9 గంటలకు ప్రారంభమవుతుంది. 9 గంటలకే మీరు తొందరపడి లేచి ఆరాధనలో పాల్గొనవలసిందిగా మనవి చేస్తుంటున్నాను. దేవుడు ఎవరితో మాట్లాడతాడో మనకు తెలియదు, ఏ రీతిగా మాట్లాడతాడో మనకు తెలియదు. దేవుని యొక్క స్వరం విని మీరు కుటుంబంలో ఆశీర్వాదం పొందాలని మనవి చేసుకుంటున్నాను. రెండవదిగా కొద్దిమంది ఫోన్ కాల్ చేసి, సార్ ఇవి ఆఫరింగ్స్ ఉన్నాయి, వీటి విషయం ఏం చేస్తారు అని ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. కొంతమంది ఆన్లైన్లో వేస్తున్నారు. ఆన్లైన్లో వేయనటువంటి వాళ్ళకి చిన్న వెసులుబాటు, ఒక ఫెసిలిటీ ఆలోచన చేస్తున్నాం. ప్రభుత్వం వాళ్ళు మనకిచ్చిన కొంత ఫ్రీడమ్, స్వాతంత్రాన్ని బట్టి కొద్దిమంది పెద్దలతో, ఒకవైపున నేను, మరి ఒక వైపున జాన్ ప్రశాంత్ గారు, మా పెద్దల యొక్క అనుకూలతను బట్టి మీ గృహాలను దర్శించడానికి ప్రయత్నం చేస్తాం. ఎవరు గృహాలను దర్శిస్తామనంటే మీరు కాల్ చేసినప్పుడు, మీరు ఎవరైతే కాల్ చేస్తారో ఆ ప్రాంతానికి మేము రావడానికి ఇష్టపడతాం. అక్కడ మీరు ఇచ్చేటువంటి అర్పణలను తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మిమ్మల్ని ఆశీర్వదించడానికి సిద్ధం చేస్తాం. అలాగా చేసి దైవాశీస్సులు మేమందరం పొందుకొని సంతోషంతో గడపడానికి ప్రయత్నం చేస్తాం. ఒక చిన్న మనవి, మేము వస్తే మీరు తేనీది ఇస్తారు, షర్బత్ అంటారు, ఆ జ్యూస్ అంటారు, ఈ జ్యూస్ అంటారు. టైం తక్కువగా ఉంటుంది. ఉన్న తక్కువ సమయంలో 3-4 గృహాలు దర్శించడానికి వీలవుతుంది. కనుక మీరు ఇవన్నీ మానుకొని మా టైంని గమనించి, మా సమయాన్ని గమనించి తొందరగా పంపించడానికి ప్రయత్నం చేయవలసిందిగా మనవి చేస్తుంటున్నాను. అది మీరు కాల్ చేసినప్పటి నుంచి మేము ప్రారంభం చేస్తాం, ఆలోచన చేసుకుంటాం, ప్లాన్ వేసుకుంటాం. అలాగా మీ ఇళ్లలోకి రావడానికి ప్రయత్నం చేస్తాం. మూడవది, రివైవల్ 2020. కొన్ని వారాలు గుండా ఈ విషయాన్ని చాలాసార్లు ప్రస్తావిస్తూ వచ్చాను. ఈ పాండమిక్ టైంలో ఉజ్జీవాన్ని గురించి జాతీయంగా, తర్వాత వేరే దేశాలలో కూడా దీని గురించి ఆలోచన చేస్తూ ఉన్నారు. కనుక రివైవల్ 2020 దేవుని చిత్తం అయితే 25వ తారీఖు అనగా సోమవారం ఉదయం 1 గంట ఉదయకాలము నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగేటువంటి సమయంలో పర్సనల్ రివైవల్, ఫ్యామిలీ రివైవల్, తర్వాత ఫెలోషిప్ రివైవల్ కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కనుక దీంట్లో పాల్గొనడానికి అందరికీ ఆహ్వానం ఉంది అని మనవి చేస్తుంటున్నాను. ఇట్స్ నాట్ ఫుల్ ఫాస్టింగ్. ఫుల్ ఫాస్టింగ్ ఉండేటువంటి వాళ్ళు ఉండండి, నేనేం అనను, నాకేమి అభ్యంతరాలు లేవు. బట్ కొన్ని అనారోగ్య కారణాల వల్ల ట్యాబ్లెట్లు తీసుకునే వాళ్ళు ఉంటారు, కొన్ని మందులు తీసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళ కొరకు నేను ఒక మనవి చేస్తాను. జాగ్రత్తగా ఆలోచన చేయండి. మీ దగ్గర సాఫ్ట్ డ్రింక్స్ పెట్టుకోండి, కొన్ని పెట్టుకొని త్రాగడానికి ప్రయత్నం చేయండి. ఈ ప్రార్థనలలో, రివైవల్ కొరకు ప్రార్థనలలో పాల్గొనవలసిందిగా మనవి చేస్తుంటున్నాను. ఇట్స్ ఓన్లీ ఏ పార్షల్ ఫాస్టింగ్, ప్రేయర్ అండ్ సాక్రిఫైస్. దీంట్లో మీరు తప్పకుండా పాల్గొని మన సహవాసాన్ని ఇంకా అంచెలంచెలుగా అసంఖ్యాకమైన బిడ్డల చేత నింపడానికి, వాక్యం పట్ల తృష్ణ కలిగి ఉండేటువంటి బిడ్డలను సిద్ధం చేయటానికి, తర్వాత మిషనరీ పరిచర్యలో, ప్రేషితోత్మక పరిచర్యలో అనేకులు నడిపించడానికి దేవుడు మనల్ని వాడుకునేటట్లు ఉజ్జీవించబడి, వ్యక్తిగా ఉజ్జీవించబడి, కుటుంబంగా ఉజ్జీవించబడి, సంఘంగా ఉజ్జీవించబడి అనేకులకు ఈ యొక్క ఉజ్జీవాన్ని రగిలించడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుడు అలాగా మనల్ని వాడుకోవాలని సేవకుడుగా నేను మనసారా కోరుకుంటూ ఉన్నాను. తత్కారణంగా పాల్గొనే వాళ్ళందరూ మీ పేర్లను ఆదివారంలోగా, మధ్యాహ్నంలోగా నాకు పేర్లు ఇవ్వండి. దాన్ని బట్టి వెసులుబాటు అనేక పాస్టర్ల చేత ఈ యొక్క వెసులుబాటు కలగచేస్తాం.
మీరు పర్సనల్ రివైవల్ కొరకు ప్రార్థన చేసినప్పుడు, ఫ్యామిలీ రివైవల్ కొరకు ప్రార్థన చేసినప్పుడు ఏ సేవకుడు మీ మధ్యలోకి రాడు, మీ కుటుంబం వరకే మీరు ఉంటారు. కానీ ఫెలోషిప్ రివైవల్ కొరకు మీరు ప్రార్థన చేయదలిచినప్పుడు మన పాస్టర్స్ దేవుని పిలుపును బట్టి నడిపించబడి త్యాగం చేసుకొని వచ్చినటువంటి మన పాస్టర్స్ మిమ్మల్ని అందరినీ కాన్ఫరెన్స్లోకి నడిపించి, ఆయా టీమ్స్ని చేసుకున్న తర్వాత కాన్ఫరెన్స్లోకి నడిపించి ఉద్యోగం కొరకు ప్రార్థన చేయడం అంటూ జరుగుతూ ఉంది. కనుక ఆ ఉద్యోగ ప్రార్థనలో మీరు పాల్గొనాలని ఇష్టపడితే ఒక మంచి తీర్మానం ఇప్పుడు చేసుకొని, ఈ డెసిషన్ మీకు మంచి ఆధ్యాత్మిక డెస్టినీలోకి నడిపించడానికి మీరు ఉండాలని మీరు కోరుకుంటే, తద్వారా మన దేశం, మన రాష్ట్రం, మన చుట్టూరా ఉన్నటువంటి సంఘాలు, పరిస్థితులు, కమ్యూనిటీస్ ప్రజ్వలించబడాలని కోరుకున్నట్లయితే తప్పకుండా మీరు పాల్గొనాలని మనవి చేస్తుంటున్నాను. ఏ మాత్రము సంకోచించకండి, పాల్గొనండి. దైవాశీస్సులు మీరు పొందుకోండి. ఒక నూతనమైనటువంటి రూపాంతర అనుభవంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయవలసిందిగా మనవి చేస్తుంటున్నాను. గాడ్ రివైవ్స్ us. దేవుడు తప్పకుండా మనల్ని ఉజ్జింప చేస్తాడని నమ్ముతుంటున్నాను. కాల్ us and join us. We'll have a great revival in the days to come. Thank you. దేవుని చిత్తమైతే ఈ రోజుతో మన యొక్క బైబిల్ స్టడీ ముగుస్తుంది. జూన్ మాసం నుండి టైటస్ పత్రిక మీద బైబిల్ స్టడీ మనం ప్రారంభం చేస్తాం. కనుక టైటస్ పత్రికను ఒకసారి చదువుకోండి. 3 అధ్యాయాలు ఉన్నాయి. ఆ 3 అధ్యాయాలను బాగా చదువుకోండి. దానికి ముందు తిమోతి పత్రిక ఉంది. మొదటి పత్రిక, రెండవ పత్రిక 2 ఉన్నాయి. బాగా క్షుణ్ణంగా చదువుకోండి. దాన్ని చదువుకున్న తర్వాత జూన్ మాసంలో మనం ఈ టైటస్ బుక్ మీద మనం బైబిల్ స్టడీ చేస్తాం. దాని కొరకే కూడా మీరు ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. Nako
బైబిల్ స్టడీలో పాల్గొనే వాళ్ళందరికీ యేసుక్రీస్తు నామమున శుభములు ఆహ్వానము ఇస్తూ ఉంటున్నాను. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం తెరిచిపెట్టుకుందాం. తర్వాత మీ నోట్స్, పెన్సిల్స్ అన్నీ రెడీగా పెట్టుకోండి. చిత్తు కాగితాల మీద రాయకండి, అది మీకు ఉపయోగకరంగా ఉండదు. నేను గతంలో చెప్పినట్టుగా ఇప్పుడు కూడా చెప్తూ ఉంటున్నాను. తప్పకుండా మీరు నోట్స్ రాసుకోవడానికి ప్రయత్నం చేయవలసిందిగా మనవి చేస్తుంటున్నాను. ఒక వచనము చదివి ప్రార్థన చేస్తాను. 6వ అధ్యాయం 18వ వచనం చదువుతాను. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. రిపీట్ చేస్తాను, మళ్ళీ ఒకసారి చదువుతాను. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, మహిమాన్వితుడా, నీకు వందనాలు. అపోస్తుడైన పౌలు చేత రానువ వారి యొక్క జీవితాన్ని గురించి అనేక ఆత్మీయ సంగతులను మాకు తెలియచేస్తూ వచ్చినందుకు నీకు వందనాలు. మా తండ్రి, మాట్లాడము, మా చెవులు వినగలిగేటట్లు మా చెవులను తాకుము. నిన్ను చూచే నేత్రాలు మాకు ప్రసాదించుము. మా నేత్రాలను కూడా స్పర్శించుమని, మా హృదయంలో గొప్ప ఆధ్యాత్మిక ఉజ్జీవం కలుగునట్లు నీ ఆత్మ కుమ్మరింపును మాకు దయచేయమని యేసు నామమున వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. గత కాలంలో మనము బైబిల్ స్టడీ చేసుకున్నప్పుడు 6వ అధ్యాయం 17వ వచనంలోని భాగాన్ని మనం కొంతవరకు చదువుకున్నాం. రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి అనే విషయాన్ని గురించి కొంతవరకు ధ్యానం చేసుకున్నాం. ఆత్మ ఖడ్గం, సోర్డ్ ఆఫ్ ద స్పిరిట్ గురించి మాట్లాడుకున్నాం. సోర్డ్ ఆఫ్ ద స్పిరిట్ అండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని గురించి మాట్లాడుకున్నాం. మీరు అర్థం చేసుకోవడానికి నేను ఒక విషయం చెప్పాను. డాగర్, స్మాల్ డాగర్, 18 ఇంచెస్ డాగర్, ఆ చిన్న కత్తి తప్పకుండా మన ఒరలో పెట్టుకొని ఉండవలసిందిగా మనవి చేస్తుంటున్నాను. అది చాలా తప్పనిసరి. ఈరోజు 7వ విషయాన్ని, 7వ వెపన్ గురించి, 7వ ఆయుధాన్ని గురించి మనం ధ్యానం చేసుకుందాం. ఈ రాయబడినటువంటి ఆయుధాలన్నీ కూడా 6గా మనకు కనిపించబడుతూ ఉంటాయి. 7వ ఆయుధము, బ్యూటిఫుల్ డిస్క్రిప్షన్. దానికి అపోస్తలుడైన పౌలు చాలా వర్ణనాతీతమైనటువంటి విధంగా దాని గురించి మాట్లాడుతూ వచ్చాడు. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి అని తెలియజేస్తాడు. అది నేను ఆలోచన చేసుకుంటున్నప్పుడు అన్ని దేశాలలో జరిగేటువంటి విషయాల గురించి కొన్ని ఆలోచన చేసుకున్నాను. అవును కదా, వెపనరీ చాలా అవసరం, ఆయుధాలు చాలా అవసరం. ఆయుధాల కొరకు ప్రతి దేశం కోట్లు ఖర్చు పెడతారు. సైన్యం కొరకు కాకుండా ఆయుధాల కొరకు కోట్లు ఖర్చు పెడతారు. అవి సంపాదించుకోవడానికి అవి ఎక్కడ దొరుకుతాయో, ఏ దేశంలో లభిస్తాయో ఆ ప్రత్యేకమైనటువంటి ఆయుధాల కొరకు వాళ్ళు గురి పెట్టుకొని చాలా మరకు ఆ డబ్బుని అటువైపు పంపించడానికి కొరకే ప్రయత్నం చేస్తారు. ఎందుకు అని ఒకవేళ మనం ఆలోచన చేస్తే, మన దేశము ఇతర దేశముల చేత, శత్రు దేశముల చేత జయించబడకుండు నిమిత్తమై మన దేశ నాయకులు ఆయుధముల సేకరణ చేసి భద్రత కొరకే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎస్, వెపనరీ ఈజ్ ఇంపార్టెంట్, చాలా అవసరం అండి. ఆయుధాలు చాలా అవసరం. కానీ అపోస్తలుడైన పౌలు రాసినటువంటి ఆయుధాన్ని గురించి మాట్లాడుకునేటప్పుడు వెంటనే నాకు ఒక మాట జ్ఞాపకానికి వచ్చింది. ఎఫెసీలకు రాస్తున్న పత్రిక 4వ అధ్యాయం 27వ వచనంలో
ఈ రీతిగా అంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 27వ వచనం. అపవాదికి చోటు ఇయ్యకుడి, అపవాదికి చోటు ఇవ్వకుడి. డోంట్ గివ్ ఎ ఛాన్స్ టు డెవిల్, డోంట్ గివ్ ఆపర్చునిటీ టు డెవిల్ అని తెలియజేస్తాడు. అవునండి, అటు పాకిస్తాన్ వారు కావచ్చు, ఇటు చైనా వాళ్ళు కావచ్చు, ఇంకా కింద ఉన్న వాళ్ళు ఏ దేశస్తులైనా కావచ్చు, మన దేశం మీదకి రాకుండా ఉండడానికి కొరకై మనకు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఎలాగా ఉంటుందో వాళ్ళు ఆ సరిహద్దుల మీద ఉండి మన దేశాన్ని నిరంతరం 24 అవర్స్ నిద్రాహారాలు మారి ఎలా కాపలా కాస్తూ ఉంటారో ఆ విషయానికి సంబంధించి ఆలోచన చేస్తున్నప్పుడు వాడు లోపలికి రాకుండా ఉండడానికి, వాడు స్టెప్ చేసి మన దేశంలో కలతలు రేపకుండా ఉండడానికి వాడికి చోటు ఇవ్వకూడదు, తరుణం ఇవ్వకూడదు అనే విషయాన్ని ఎఫెసీయులకు రాసిన పత్రిక జ్ఞాపకం చేస్తాడు. ఆల్ వెపన్స్ ఆర్ విజిబుల్. ఈ 6వ అధ్యాయంలో ఉన్నటువంటి అన్ని ఆయుధాలు కనబడుతుంటాయండి, కనబడుతుంటాయి. ఒక్క ఆయుధం కనబడుతూనే ఉంటుంది కంటికి. కానీ ఈ ఒక్క వెపన్ మాత్రం, 7వ వెపన్ మాత్రం అది మన కంటికి కనబడదు. రానువ వాడు ఒక సోల్జర్ తన జీవితంలో పూర్తిగా, ఇంకొక మాట చెప్పాలంటే కనబడనటువంటి వెపన్ ఆయన ధరించుకొని ఒక క్రైస్తవ రానువవాడు యుద్ధరంగంలోకి వెళుతూ ఉంటాడు. బ్యూటిఫుల్ ఇలిస్ట్రేషన్ దేవుడు మనకి ఇచ్చాడు అపోస్తలుడైన పౌలు ద్వారా. ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయించు అందరి కొరకు పట్టుదలతో ప్రార్థన చేయడానికి మెళకువగా ఉండండి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు. అట్లాంటప్పుడు అసలు వాట్ ఈజ్ ప్రేయర్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ప్రేయర్ వెంటనే నాకు ప్రశ్న రావటం కలుగుతూ ఉంది. మనం ఒకసారి ఆది కాండము లో ఉన్నటువంటి భాగాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, చదువుకోవడం మంచిది. ఆది కాండం 3వ అధ్యాయం 8వ వచనంలో ఈ రీతిగా ఉంది. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని అని అంటాడు. అంతకుముందు ప్రతిసారి దేవుడు చల్లపూట వాళ్ళతో మాట్లాడడానికి వచ్చి ఉండవచ్చు అని అనుకుంటున్నాను. కనుక ఆ రోజుల్లో వాళ్ళు నివాసం చేస్తూ ఉంటున్నప్పుడు, ఆ ప్రదేశంలో తిరుగుతూ ఉంటున్నప్పుడు ఎవ్రీ డే మేబీ ఈవినింగ్, మేబీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ దేవుడు వచ్చి వాళ్ళతో సంభాషణ చేయడం అంటూ జరుగుతూ ఉంది. నేను ఈ రీతిగా ఆలోచన చేస్తున్నాను. ద పర్పస్ ఆఫ్ ప్రేయర్ ఈజ్ కనెక్టింగ్ టు గాడ్. ప్రార్థన యొక్క ఉద్దేశం ఏంటిదంటే దేవుడితో సంబంధము కలిగి ఉండడానికి కొరకే ఈ ప్రార్థన అవసరము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంటున్నాను. గాడ్ వాంటెడ్ టు స్పీక్ టు దెమ్. దేవుడు వాళ్ళతో మాట్లాడాలని కోరుకునేటువంటి దేవుడు. వాళ్ళు ఏం మాట్లాడతారో వినాలని తలంచేటువంటి దేవుడు. ఇట్స్ ఆల్ అబౌట్ ప్రేయింగ్, ఆల్ అబౌట్ టాకింగ్, ఆల్ అబౌట్ బిల్డింగ్ రిలేషన్షిప్స్. నాట్ అబౌట్ సిక్నెస్, ఒక జబ్బు గురించి అయినా కానీ, ఒక సమస్య గురించి అయినా కానీ, మన అవసరతల గురించి అయినా కానీ విన్నవించుకోవడానికి ఆ రోజుల్లో ఆ పరిస్థితి వారికి లేదు. ఎస్ అండి, ఆదాము అవ్వలకి ఇట్లాంటి పరిస్థితి లేదు. రోగం లేదు, ఇంకా వేరే అవసరతలు అంటూ ఏమీ లేవు. దేవుడు వస్తాడు, వీళ్ళిద్దరు కలిసి మంచిగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏం మాట్లాడుకున్నారో మనకు తెలియదు, కానీ ఆనందంగా గడిపినటువంటి దినాలు కనిపించబడుతున్నాయి. కనుక ఆ చల్లపూట దేవుడు దర్శించినప్పుడు, చల్లపూట అందరం మనం ఆనందిస్తూ ఉంటాం, చాలా బాగుంటుంది క్లైమేట్ అని ఇష్టపడుతూ ఉంటాం. వాళ్ళ యొక్క టాక్స్, వాళ్ళ యొక్క కనెక్షన్ చాలా స్ట్రాంగ్గా బిల్డ్ అవుతూ జరిగింది. ప్రేయర్ ఈజ్ నాట్ ఏ మోనలాగ్ థింగ్, మర్చిపోకండి. ప్రార్థన అనేది ఒక సైడ్ నుంచే వచ్చేటువంటిది కాదు. ప్రస్తుతం మన అవసరతల కొరకు, మన యొక్క సమస్యల కొరకు, మన సిక్నెస్ కొరకు దేవుని దగ్గరకు వెళ్తూ ఉంటాం. సో ప్రేయర్ ఈజ్ నాట్ ఎ మోనోలాగ్ థింగ్. సో ప్రేయర్ ఈజ్ ఎ డైలాగ్ థింగ్. మనం మన యొక్క సంబంధాన్ని పెంచుకోవడానికి ఆయన మాట్లాడడం, ఆదాము అవ్వలు దేవునితో మాట్లాడడం, వాళ్ళు వినడం, ఇలాంటి సంబంధాన్ని కలుగచేసేటువంటిది మర్చిపోకండి. కనుక ప్రేయర్ గురించి మాట్లాడుకునేటప్పుడు ద పర్పస్ ఆఫ్ ప్రేయర్ ఈజ్ కనెక్టింగ్ టు గాడ్, అంతే, అంతకంటే మించినటువంటి విషయం లేదు. కనుక మన జీవితంలో
జరిగినటువంటి విషయాలను బట్టి, ఆ రోజు జరిగినటువంటి విషయాలను బట్టి ఎ గ్రేట్ హారర్, ఒక భయంకరమైన పరిస్థితి ఆ రోజున రావటం అంటూ జరిగింది. తత్కారణంగా గాడ్ బ్రోక్ ద రిలేషన్షిప్స్. దేవుడితో వాళ్ళ సంబంధం తెగిపోయింది. తెగిపోయిన కారణాన్ని బట్టి దేవుడు వాళ్ళకి చొక్కాయలను చేసించి వాళ్ళని తోటకు కాపలాదారులుగా చేశాడు. కాపలాదారులుగా చేయబడినటువంటి వాళ్ళతో దేవుడు అడుగుతారు, అసలు మీకు ఈ సంగతి ఎవరు చెప్పారు? హూ టోల్డ్ యూ దిస్ అంటారు. అప్పుడు వాళ్ళు, అయ్యా డెవిల్ చెప్పింది, అయ్యా మాకు డెవిల్ చెప్పింది. నేను రోజు వచ్చి మాట్లాడుతుంటే మీరు నా మాటలు పక్కన పెట్టేసి డెవిల్ మాటలు మీరు వింటారా అనే ప్రశ్న వచ్చి ఉండవచ్చు. సో వాట్ డిడ్ హీ డూ? అసలు ఏం జరిగింది ఆ రోజున? డెవిల్ ఏం చేశాడు అని అంటే, వాడు ఒక చిన్న ఆలోచన, ఏ గ్రేట్ ఐడియా, ఒక మంచి ఆలోచన అని నేను చెప్పను, ఒక చిన్న ఆలోచన. మనం ఇప్పుడు అనుకుంటాం కదా, ఒక మంచి తలంపు, ఒక ఐడియా ఇచ్చేసి వెళ్ళిపోయాడు. అది వారిని ఆలోచింపచేసింది. ఓహో ఇదా సంగతి, ఇది సంగతి బాగునే ఉంది అని వాళ్ళు తలంచుకున్నారు. సో వాళ్ళ ఆ ఆలోచన, అది కోడి గుడ్ల మీద కూర్చున్న రీతిగా ఉండేటువంటి పరిస్థితి కనిపించబడింది. పొదిగిన తర్వాత చిక్స్ అన్నీ బయటకు వచ్చేటువంటి పరిస్థితి కనిపించబడుతూ ఉంటాయి. వెన్ యూ ఒక ఐడియాని, ఒక తలంపుని మనం దాని మీద కూర్చొని ఉండి మనము దాని ద్వారా పిల్లలను పుట్టించాలని మనం ప్రయత్నం చేస్తుంటున్నప్పుడు జరిగేటువంటి పర్యవసానం ఏంటో తెలుసా? మీరు అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే ఒక చిన్న ఇన్సిడెంట్ అపోస్తల యొక్క పరిచర్యలో జరిగిందండి. అది నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సో వెన్ ఐ బ్రీడ్ ఎ నెగటివ్ థాట్, వెన్ ఐ వాంట్ టు మల్టిప్లై ఆల్ డర్టీ థాట్స్, అవి జరిగితే ఏం జరుగుతుందో అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 16వ వచనంలో రాయబడి ఉంది. ఒక స్లేవ్ గర్ల్కి పూతోను అనే దయ్యం పట్టింది అనే మాట అక్కడ రాయబడిందండి. ఈ పూతోను దయ్యమును గురించి ఆలోచన చేస్తున్నప్పుడు దాని బ్యాక్గ్రౌండ్, బైబిల్లో లిఖించబడినటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటిది అని అంటే, డెల్ఫిన్ అనేటువంటి దేవతకు చుట్టూరా ఈ పైథన్ అనేటువంటి పాములు కాపలాగా ఉండేవంట. పైథన్ ఇట్స్ ఎ గ్రీక్ మిథాలజీలో ఈ స్టోరీ మనకు కనిపించబడుతూ ఉంది. కనుక డెల్ఫిన్ అనే దేవత చుట్టూ ఈ పైథన్ అనే స్నేక్స్ చుట్టూరా ఉండి ఎవరు రాకుండా వాళ్ళని అణిచేసేటువంటి పరిస్థితి వాని యొక్క స్టోరీలో కనిపించబడుతూ ఉంది. వాట్ ఎ పైథన్ డస్ అంటే, కొండ సిలువ ఏం చేస్తుందని ఒక ప్రశ్న మీరు అడగవచ్చు. కొండ సిలువని కొంతమంది పెంచుకుంటారు. కొండ సిలువ చాలా అందంగా ఉంటుంది. దాని యొక్క చర్మాన్ని తీసి బెల్ట్ చేసుకుంటారు, రకరకాలుగా వాడుకుంటారు, షూస్ చేసుకుంటారు, రకరకాలుగా వాడుకుంటారు. బట్ కొండ చిలువ, ఎ పైథన్ ఈజ్ ఎ డేంజరస్ క్రీపీ థింగ్. అది మర్చిపోకూడదు మీరు ఎప్పుడు. కనుక వెన్ ఐ ఎంటర్టైన్ ఎన్ ఐడియా గివెన్ బై డెవిల్, ఎ థాట్ గివెన్ బై మై ఫ్రెండ్ డెవిల్, అప్పుడు ఏమవుతుందో తెలుసా? భయంకరమైన పరిస్థితి జరిగేటువంటి ఆస్కారం ఉంది. ఒక స్టోరీ నేను చదువుకున్నాను. ఈ పైథన్ ఏం చేస్తుంది అని. పైథన్ని పెంచుకునేటువంటి వాళ్ళు పెంచుకుంటూ ఉన్నప్పుడు పైథన్ ఒక ఇంట్లో ఉంది. ఎందుకో తెలియదు, పైథన్ తన యొక్క ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి మళ్ళీ ఇంకొక ఇంట్లోకి వెళ్ళిపోయింది. వాళ్ళ ఇంట్లోనే ఉంది. ఆ ఇంట్లో 2 పిల్లలు మంచం మీద పడుకొని ఉన్నారు. పైథాన్కి ఏమనిపించిందో తెలియదు, ఇది నా ప్లేస్ అనుకుందో తెలియదు, మనకేమో తెలియదు. కానీ ఆ 2 పిల్లల్ని అమాంతం ఆ పడకలో వాళ్ళని చుట్టేసింది. అది పైథాన్ కరవదు, ఏమీ చేయదు, కానీ పిల్లల్ని బాగా చుట్టేసింది. వాళ్ళకి మొస ఆడకుండా, గాలి ఆడకుండా వాళ్ళని దగ్గరికి పూర్తిగా లాగేసింది. ఎప్పుడైతే అలా చేసేసిందో, అండ్ దోస్ స్మాల్ కిడ్స్ డైట్. గొడవ జరిగింది. ఆ ఇంటి వాళ్ళు ఈ ఇంటి మీదకి గొడవ పడటం, ఇవన్నీ జరగటం, లాస్ట్కి పోలీసు వాళ్ళు రావటం, పైథాన్ని చంపేయడం అంటూ జరుగుతూ ఉంది. పైథాన్ అందంగా కనిపిస్తుంది, పెంచుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఆ రోజున ఆదాము అవ్వలు కూడా అరే చాలా బాగుంది ఆలోచన అనుకున్నారు. దే అలౌడ్ ఇట్ టు బ్రీడ్. ఆ థాట్ని
ఆ పైథన్ వాడు లోపలికి వచ్చి అది గుడ్లు పెట్టడానికి ప్రయత్నం చేస్తే అలౌ చేశారు, అంటే అనుమతి ఇచ్చారు. వన్స్ యూ అలౌ ఎ పైథన్ ఇన్ టు యువర్ థాట్స్, ఇట్ లేస్ హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్స్. ఒక ఎగ్ కాదండి, హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్స్ అది హ్యాచ్ చేస్తుంది. తర్వాత చాలా పూతోను దయ్యాలు వచ్చేటువంటి ఆస్కారం ఉన్నది. దట్ ఇస్ అ డేంజరస్ థింగ్. ఇట్ అప్రెసెస్ పీపుల్, ఇట్ స్క్వీజెస్ పీపుల్ అండ్ దే విల్ డై. మరణం మాత్రమే అక్కడ కనిపించే పరిస్థితి ఉంది. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో మన ఆలోచనను చెరపట్టి టేక్ ఎవ్రీథింగ్ ఇన్ టు క్యాప్టివిటీ అని అంటాడు. క్యాప్చర్ దోస్ డర్టీ థాట్స్, పైథానిక్ థాట్స్ అని అంటాడు. నేను ఇప్పుడు అంటాను, ఒక మాట చెప్తాను. ప్రార్థన అనేది దేవునితో కనెక్ట్ చేసే మంచి ఉద్దేశంతో దేవుడు మనకి ఇస్తే, ఆ ఉద్దేశాన్ని పరిస్థితులు మారిపోయిన తర్వాత అవర్ ప్రేయర్ హ్యాస్ బికమ్ ఎ వెపన్. ఆ వెపన్ ఎక్కడ పనిచేస్తుంది అని ఒకవేళ ఆలోచన చేస్తే వీళ్ళని చంపడానికి ఒక ఎత్తు అయితే, మన మైండ్, నా తలంపులు, నా ఆలోచన సరళిలో ఇవి పుడుతున్నటువంటి పైథానిక్ థాట్స్, డర్టీ థాట్స్, స్క్వీజింగ్ థాట్, ఆక్సిజన్ లేకుండా చేసేటువంటి థాట్స్ నన్ను ముంచి వేస్తూ ఉంటున్నప్పుడు నా మనస్సే ఒక యుద్ధరంగం అవుతూ ఉంది. నా ప్రార్థనే ఒక ఆయుధం. ఆ ప్రార్థన ఆయుధము చేత నేను గతంలో జ్ఞాపకం చేసినట్టుగా ఆత్మ ఖడ్గమును చొప్పింపచేసి డర్టీ థాట్స్ని తీసేయటానికి మనం సిద్ధపడవలసిందిగా దేవుడు అపోస్తలుడైన పౌలు ద్వారా కనబడని రానవవాడు ధరించేటువంటి ప్రార్థనా ఆయుధాన్ని గురించి మాట్లాడతాడు. ప్రేయర్ ఈజ్ ఎ వెపన్. అందరికీ కనబడదు, కానీ అది ధరించుకుంటే మంచిది. ఎవ్రీ ఫ్లెషీ థాట్స్, శారీర సంబంధమైన ప్రతి ఆలోచనలను, అన్స్పిరిచువల్ థాట్స్ అనగా వాక్యానుసారంగా కాకుండా ఉన్న ప్రతి ఆలోచనను పరిశుద్ధాత్మ శక్తి చేత దాన్ని తీసివేసుకోవడానికి నేనే డాక్టర్ని అయిపోయి, నేనే ఆ కత్తిని తీసుకొని నా మనస్సులో ఉండే ప్రతి పూతోను దయ్యము పెట్టిన ఎగ్స్ అన్నిటినీ తీసివేయటానికి ఇది సహాయం చేస్తుంది అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 2 విషయాలు చెప్పి మూల్యానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. నెంబర్ 1, ప్రేయర్, యువర్ ప్రేయర్ అండ్ మై ప్రేయర్ హర్ట్స్ ద డెవిల్. మర్చిపోకండి, యువర్ ప్రేయర్ అండ్ మై ప్రేయర్ హర్ట్స్ ద డెవిల్. నేను చిన్నప్పుడు హన్మకొండ ప్రాంతంలో ఆధ్యాత్మికంగా పెరుగుతుంటున్నప్పుడు సింగారం అనే గ్రామం, అంటే అప్పుడు ఆ రోజుల్లో గ్రామం అది, అక్కడ రెవరెండ్ డానియల్ గారు ఉండేటువంటి వాడు. దేవుడు ఆయన ఒక మంచి వరాన్ని ఇచ్చాడు. ఆ వరం ఏంటిది అని అంటే, ఆయన దయ్యములను వెళ్ళగొట్టుకేటువంటి వరం దేవుడికి వారికి ప్రసాదించాడు. డానియల్ గారి స్వరం చాలా బాగుంటుంది. డానియల్ గారు చక్కగా పాటలు పాడతాడు. కొంచెం కుర్చగా ఉన్న దేవుని యొక్క సముఖంలో నిలబడి వాటిని గద్దించి బయటికి వెళ్ళగొట్టేటువంటి ఆత్మీయ శక్తి కలిగినటువంటి వాడు. కనుక ఆ దయ్యాలను వెళ్ళగొట్టేటువంటి క్రియ జరుగుతూ ఉంటున్నప్పుడు దయ్యాలు చెప్తాయండి, నువ్వు ఎందుకు వచ్చావు, వాళ్ళ పేర్లు అన్నీ చెప్తూ ఉంటాయి. కనుక కొన్ని దయ్యాలు తట్టుకోలేకుండా సేవకుడి దగ్గరకు వచ్చి, నువ్వు ఇట్లా చేయొద్దు, నువ్వు ఇట్లా చేయొద్దు, నన్ను ఎలగొట్టకు అని చెప్తూ ఉంటాయి. అప్పుడు అడుగుతాడు డానియల్ గారు, అసలు నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు, నేను నీ దగ్గరకు వస్తే నష్టం ఏంటిది అని ప్రశ్న అడుగుతాడు. వాళ్ళు అంటారు, నువ్వు ప్రార్థన చేస్తే నా జీవితం మండిపోతుంది, కనుక నువ్వు ప్రార్థన చేయొద్దు, నన్ను ఇక్కడ రావద్దు, నన్ను ఏం చేయకు, నన్ను హాని చేయకు అని చెప్తూ ఉంటాయండి. యువర్ ప్రేయర్ అండ్ మై ప్రేయర్ హర్ట్స్ ద డెవిల్. దాన్ని గాయం చేస్తుంది. కనుక ఏమాత్రం జంకకూడదు. నా థాట్స్లోకి రాకుండా ఉండడానికి కొరకే అది గాయం చేయబడాలి, అది కాల్చబడాలి, అది లేకుండా జరిగించబడాలి. దాని కొరకే తప్పకుండా మనము ప్రార్థన చేయాలి. ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. నిర్గమకాండము 17వ అధ్యాయం 11వ వచనంలో మనం చదువుతూ ఉంటే, కొన్ని వచనాలు చదువుతూ ఉంటే, మోషే కొండ మీద నిలబడి ఉండి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆయన ప్రక్కన అహరోను మరియు హూరు నిలబడి ఉండి ఎత్తుకుంటారు. కారణం, అక్కడ అమాలేకీయులు వచ్చి యుద్ధం చేస్తారు. వీళ్ళ ప్రయాణం
ఆ, మన కనాన్కి వెళ్ళడానికి ప్రయాణం జరుగుతుంటున్నప్పుడు వాళ్ళు రావటం అంటూ జరుగుతూ ఉంది. కనుక ఆయన పోట్లాడాలి, అమాలేకులతో పోట్లాడాలని ఇట్స్ నాట్ ఎ చాయిస్ ఫర్ హిమ్, కానీ ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ. తన ప్రజలను కాపాడుకోవడానికి కొరకై నేను తప్పకుండా ఈ రీతిగానే చేతులుండి ఉంచి ప్రార్థన చేస్తాను అని అనుకుంటాడు, నిర్ణయం చేసుకుంటాడు. అదే రీతిగా చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆ ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు బరువెక్కినప్పుడు ఆయన చేతులు పడిపోతూ ఉంటాయి. కనుక వెంటనే అహరోను హూరులు వచ్చి ఆయన చేతుల కింద నిలబడుతూ ఉంటారు. కారణం, కింద లోయ ప్రాంతంలో యెహోషువ యుద్ధం చేస్తుంటాడు అమాలేకీలతో. యెహోషువ ఎప్పుడు దాకా చేస్తూ ఉంటాడంటే ఆ మోషే యొక్క చేతులు పడిపోతున్నప్పుడు అహరోను కింద యెహోషువ కింద ఓడిపోతూ ఉంటాడు. మోషే చేతులెత్తి ప్రార్థన చేస్తున్నంతసేపు ఆయనకు జయమే కలుగుతూ ఉంది. దాన్ని బట్టి నేను అర్థం చేసుకున్నాను ఏంటిదనంటే, యాజ్ లాంగ్ యాజ్ యు రేజ్ యువర్ హ్యాండ్స్ అండ్ స్పీక్ టు గాడ్. నీ అవసరత గురించి ప్రార్థన చేసేటప్పుడు, నీ అవసరత గురించి మొరపెట్టుకునేటప్పుడు, చేతులు బరువెక్కుతూ ఉంటున్నప్పుడు, నీకు చేదోడు వాదుడుగా నీ కుమారుడు నీ కుమార్తె నీ ఇంటి వారు ఉండి నిలబడి చేతులు ఎత్తుకుంటూ ఉన్నప్పుడు, యూ కెన్ హార్మ్ ద డెవిల్ ఇన్ ద మిడ్ ఎయిర్. అమాలేకుల కొరకు వాడి యొక్క వాళ్ళని ఓడించడానికి కొరకు మోషే చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడెల్లా, అమాలేకులను దేవుని సముఖంలో ఎత్తి పట్టుకున్నప్పుడెల్లా అది కంఫర్టింగ్ జోన్ అమాలేకులే కాదు, డెవిల్కి కంఫర్టింగ్ జోన్ కాదు, పైథాన్కి కంఫర్టింగ్ జోన్ కాదు, సౌఖ్యం ఇచ్చేటువంటి స్థానం కాదు. కనుక నీ యొక్క జీవితంలో దొర్లాడే ప్రతి నెగటివ్ థాట్ని ఎత్తి పట్టుకొని ప్రార్థన చేయండి. అది విలవిలలాడి అది చచ్చిపోయేటువంటి ఆస్కారం ఉంది అనే విషయాన్ని మీకు తెలియచేస్తుంటున్నాను. త్రూ యువర్ ప్రేయర్ యూ కెన్ మూవ్ గాడ్. నీ ప్రార్థన ద్వారా దేవుని హస్తాన్ని కదిలించవచ్చు, దేవుని కూడా మీరు కదిలించవచ్చు అని కూడా మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. కనుక మన ప్రార్థన డెవిల్ని హర్ట్ చేస్తుంది, మన ప్రార్థన డెవిల్ని బర్న్ చేస్తుంది, మన ప్రార్థన డెవిల్ మన ఇళ్ళలోకి రాకుండా, మన తలంపుల్లోకి రాకుండా వాడు గాయం చేయడానికి మన ప్రార్థన మనకు సహాయం చేస్తుంది. కనుక యూ హ్యావ్ టు ప్రే. పట్టుదలతో ప్రార్థన చేయాలి. అయ్యా నా అవసరత కొరకే ప్రార్థన చేయకూడదండి, నో, అది పక్కన పెట్టేసేయండి. నా అవసరతలు తర్వాత, కానీ నా రిలేషన్షిప్ దేవునితో కలిగి ఉన్నటువంటి దినమున నా రిలేషన్షిప్ ప్రాముఖ్యమైన ఉద్దేశము ప్రయారిటీ కూడా, పర్పస్ అండ్ ప్రయారిటీ షుడ్ బి మై రిలేషన్షిప్ విత్ మై గాడ్ షుడ్ బి వెరీ స్ట్రాంగ్. ఆ బంధం తెగిపోని బంధంగా ఉండడానికి మనం ఎల్లప్పుడూ ప్రయత్నం చేయవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. రెండో విషయం కూడా జ్ఞాపకం చేస్తాను. అవర్ ప్రేయర్, మనం చేసేటువంటి ప్రార్థనలు. అపోస్తలుడైన పౌలు చెప్పినటువంటి మాట ఏంటిదంటే, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో అంటాడు. పూర్ణమైన అంటే పూర్తిగా హాఫ్గా కాదండి, సంపూర్ణంగా నిర్విరామంగా విజ్ఞాపన ప్రార్థన చేయమని తెలియజేస్తాడు. రెండవ మాట జ్ఞాపకం చేస్తాను. ప్రేయర్, మై ప్రేయర్ మెసెస్ అప్ ద టాక్టిక్స్ ఆఫ్ ద డెవిల్. అవునండి, మనం చేసేటువంటి ప్రార్థన, కుటుంబంగా చేసే ప్రార్థన, వ్యక్తిగతంగా చేసేటువంటి ప్రార్థన, సంఘంగా చేసేటువంటి ప్రార్థన, ఒకే తలంపుతో ఏక మనస్కులై చేసేటువంటి ప్రార్థన సాతాను యొక్క కుయుక్తులను గలిబిలి చేసి వారిని ఓడింపచేస్తుంది. కనుక మర్చిపోకండి, యువర్ ప్రేయర్ హర్ట్స్ ద డెవిల్ అండ్ అవర్ ప్రేయర్ మెసెస్ అప్ ద టాక్టిక్స్ ఆఫ్ ద డెవిల్. మీరు 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయాన్ని మీరు చదువుకోండి. అక్కడ జరిగినటువంటి విషయం ఏంటిదంటే, యెహోషాపాతు చుట్టూ సైన్యం, యూదా రాజుల చుట్టూ అమ్మోనైట్స్ ఉంటారు, మోయాబైట్స్ ఉంటారు, మియోనైట్స్ ఉంటారు. ఈ 3 సైన్యాలు వచ్చేసి అక్కడ నిలబడతాయి. నిలబడిన కారణాన్ని బట్టి ఆయనకు భయం కలుగుతుంది. హీ వాజ్ ఫియర్, చాలా భయం కలిగింది. వెంటనే ఆయన అండర్స్టాండ్ చేస్తాడు, అయ్యా వాళ్ళు 3 వచ్చారు, మన దగ్గర అంత శక్తి లేదు, అంత రాణువ పరిస్థితి కూడా లేదు, కనుక మనకు దిక్కు లేదు కనుక, భయం ఉంది కనుక వెంటనే ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ గురించి అనౌన్స్మెంట్ చేస్తారు.
12వ వచనం 13వ వచనం కూడా చదవండి. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయాన్ని మీరు చదువుకోండి. 12వ వచనం 13వ వచనం కూడా చదువుకోండి. ఆ కాల్ ఒక లీడర్ ఇచ్చినప్పుడు, ఆ పిలుపు, ప్రార్థన ఉపవాసాల గురించి ఒక నాయకుడు పిలుపు ఇచ్చినప్పుడు, దేవుని దగ్గర ఆయన మనస్సు నిలుపుకొని ప్రార్థన చేయడానికి సిద్ధపడినప్పుడు జరిగిన విషయం ఏంటో తెలుసా? ఫ్యామిలీస్ అండ్ కిడ్స్ పార్టిసిపేటెడ్ ఇన్ దాట్. కుటుంబాలు, చిన్నపిల్లలు ఆ ఉపవాస కూడికలో, ఇట్ మే బి వన్ డే, ఆ దాంట్లో బట వాళ్ళందరూ పాల్గొన్నారు. పాల్గొనటము చేత దేవుని ఆత్మ జహాజియల్ అనే వ్యక్తి మీద రావటం అంటూ జరుగుతుంది. దేవుడు ఒక స్ట్రాటజీ ఇస్తాడు, ఒక ప్రణాళిక ఇస్తాడు. రేపు మీరు యుద్ధానికి పోండి, ఇలా యుద్ధం చేస్తే ఇది జరుగుతుంది అని తెలియజేస్తాడు. అలాగే జరిగింది. వాళ్ళు ఇంకా యుద్ధానికి వెళుతూ ఉంటున్నప్పుడు, సింగింగ్ అండ్ గోయింగ్, వర్షిపింగ్ అండ్ గోయింగ్, యుద్ధరంగంలోకి అడుగు పెడుతూ ఉంటున్నప్పుడు దేవుడు మాటుగాండ్లని పెట్టాను కనుక మన ప్రార్థన, ఉపవాస ప్రార్థన దేవుని సముఖంలో చేస్తూ ఉంటున్నప్పుడు డెవిల్ యొక్క టాక్టిక్స్ అన్నీ కూడా పటాపంచలు చేసేటువంటి దేవుడు. పటాపంచలు చేయడమే కాకుండా డెవిల్ ఆ ప్రాంతాల్లో లేకుండా చేసేటువంటి దేవుడు. యెహోషాపాతుకు జహాజియేల్ అనే వాడు ఉండటం ఆశీర్వాదకరం. ఆత్మపూర్ణులైన వాళ్ళు ఉండటం మంచిది. అలా ఉండటం చేత దేవుడు ప్రణాళిక తెలుసుకోవడానికి కూడా వీలవుతూ ఉంది. కనుక మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తాను, మీ సేవకుల పట్ల మీరు కొంచెం మననతో, ప్రేమతో ఉండండి. గాడ్ విల్ స్పీక్ టు యూ త్రూ యువర్ పాస్టర్స్. అది మర్చిపోకూడదు. తద్వారా మీ జీవితాలలో దేవుడు టాక్టిక్స్, సాతాను యొక్క టాక్టిక్స్ ఎలా కూలద్రోలాలో టాక్టిక్స్ని దేవుడు వాళ్ళ ద్వారా మీకు ప్రసాదిస్తాడు. అలాగా దేవుడు మీకు దయచేయాలని మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రార్థన అనున్నది ఒక ఆయుధం. ప్రేయర్ ఈజ్ ఎ వెపన్. ఇప్పుడు ఇంకా మళ్ళీ 3 విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఒక ప్రార్థన అనేది ఒక ఆయుధం అయితే, నేను డెవిల్ని, దాని పరివారాన్ని నేను గాయం చేయవచ్చు, కాల్చవచ్చు, బాగానే ఉంది. వాడి టాక్టిక్స్, వాడికి ఉన్నటువంటి కుయుక్తులను గలిబిలి చేసి విజయ పతాకంలో వేలుకోవచ్చు. బట్ ఎలా చేస్తే బాగుంటుంది అనే ప్రశ్న గురించి వస్తూ ఉంటున్నప్పుడు 3 విషయాలు జ్ఞాపకం చేస్తాను. మొదట 3 విషయాలు టైటిల్స్ చెప్తాను. గెట్ ఫిట్, నెంబర్ 1. నెంబర్ 2, బీ ఫిల్డ్. నెంబర్ 2. నెంబర్ 3, పుట్ అప్ ఎ ఫైట్. తెలుగులో కూడా చెప్తాను. వీరుడుగా తగి ఉండు, సైనానాయకుడిగా తగి ఉండు. మర్చిపోకండి. నెంబర్ 1. నెంబర్ 2, నింపబడి ఉండు, దేవుని ఆత్మచేత నింపబడి ఉండు. 3వది చెప్తాను, పోరాటం, యుద్ధం ప్రకటించు, ఛాలెంజ్ చేయి డెవిల్తో. ఈ 3 విషయాలు మనం క్లుప్తంగా ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. కనుక మొదటి విషయాన్ని ఆలోచన చేసుకుందాం. గెట్ ఫిట్. యు ఆర్ ఎ సోల్జర్, యు హ్యావ్ ఎ వెపన్. ఆల్ ద 6 weapons are there, but there is one weapon which is called prayer. It is invisible. అది కంటికి కనబడదు. కంటికి కనబడకపోయినా నీవు దాని కొరకే సిద్ధపడవలసిందిగా దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. కారణం, నా చుట్టూరా ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చదువుతూ ఉంటే 12వ వచనంలో, మనము పోరాడునది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. కనుక ఆపద్దినము వస్తుంది. ఆపద్దినము రాకముందే గెట్ ఫిట్, వీరుడుగా తగి ఉండు అనే మాటను మనం ఆలోచన చేసుకుందాం. 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం, తిరిగి ఇదే పత్రిక ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో మనం మాటలు చదువుకుంటే ఈ రీతిగా ఉంటుందండి. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. తిమోతి, బలవంతుడవై ఉండు అని అంటాడు. ఎఫెసీయులకు రాసే పత్రికలో దేవుని యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు
బయట ఆయనకు వేరుగా కాదండి, ఆయన యందు బలవంతులై ఉండుడి అని అంటాడు. నేను ఈ మధ్యలో మీకు ప్రారంభంలోనే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ గురించి మీకు జ్ఞాపకం చేశాను. దే ఆర్ ఆల్ ఫిట్ సోల్జర్స్. వాళ్ళు శారీరకంగా మానసికంగా చాలా పట్టుదల కలిగి ఉండి శారీరక దారుఢ్యం కలిగి ఉండి మేము విన్ చేస్తామే తప్ప వీఆర్ నాట్ లూజర్స్ అనే ఐడియా కలిగి ఉండి వాళ్ళు యుద్ధ రంగానికి వెళుతూ ఉంటారు. నో వాట్ దే డూ? ఆలోచన చేసుకోండి. మనం అనుకుంటాం బాగా తింటారు, తాగుతూ ఉంటారు అని మనం ఆలోచన చేసుకుంటాం. బహుశా వాళ్ళకి హాట్ డ్రింక్స్ ఇస్తారేమో, ఇస్తుండవచ్చు. కానీ దాన్ని హాట్ డ్రింక్స్ తాగకుండా కూడా ఉండేటువంటి వాళ్ళు చాలామంది ఉంటున్నారు. ఒక క్రిస్టియన్ సోల్జర్గా నీవు ఉంటున్నప్పుడు, ఒక క్రైస్తవ సోల్జర్గా నీవు ఉంటున్నప్పుడు, స్టార్ యువర్ ఫ్లెష్. శరీర సంబంధమైనటువంటివి చాలా ఉంటాయి. ఇవి నీ శరీరంలో కోరికలను పుట్టింప చేస్తూ ఉంటాయి, రకరకాల కోరికలు. మీరు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనాన్ని మీరు చదువుతూ ఉంటే చాలా విషయాలు కనిపించబడుతూ ఉంటాయి. ఇవి అన్నీ కూడా క్రైస్తవ రాణవ వాడికి బలహీనతలకే కారణమవుతాయి తప్ప వాడికి ఏ మాత్రము ఆరోగ్యమైనవి కావు. కనుక దేవుని సేవకుడిగా నేను ఈ మాట అంటాను. ఎస్, ఐఎమ్ ఎ క్రిస్టియన్ సోల్జర్. నా ఇన్విజిబుల్ వెపన్ ఈజ్ మై ప్రేయర్ అనుకుంటున్నప్పుడు డోంట్ ఫీడ్ యువర్ ఫ్లెషీ థాట్స్. శారీర సంబంధమైన ఆలోచనలకు ఆహారము పెట్టకండి. డోంట్ ఫీడ్ ఇట్. ఇఫ్ యు ఫీడ్ ఇట్, ఇట్ విల్ బికమ్ స్ట్రాంగర్. అది ఒక్కసారి స్ట్రాంగ్ అయిపోతే ఇట్ విల్ బికమ్ ఏ స్ట్రాంగ్ హోల్డ్. అది బలమైనటువంటి గోపురంగా మారేటువంటి ఆస్కారం ఉంటుంది. కనుక స్టార్విట్, దాన్ని ఉపవాసము చేత లంఘనము చేత చంపేసేయండి అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇది ఆలోచన చేసుకుంటూ ఉన్నప్పుడు నేను ఆలోచన చేసిన పద్ధతి ఏంటిదంటే, ఇప్పుడు మనం ఉపవాసాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం. రివైవల్ 2020లో ప్రార్థన ఉపవాసాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వెన్ ఐ కాంట్ ఓవర్కమ్ మై పవర్ ఆఫ్ బెల్లీ, నా కడుపు ఆకలి శక్తి కలిగి ఉండి దానిని ఓవర్కమ్ చేయకుండా, అమ్మ నేను తట్టుకోలేనమ్మా, నాకు పాలు ఇయ్యమ్మా, అన్నం పెట్టమ్మా, ఆకలి అవుతుందమ్మా అని నీవు అనుకుంటున్నప్పుడు నీ శరీర క్రియలు కూడా నువ్వు తట్టుకోలేవు, ఓవర్కమ్ చేయలేవు. యూ విల్ బీ ఎ డిఫీటెడ్ సోల్జర్. నో, యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళు డిఫీట్ని చూడవలసిన పరిస్థితి లేదు. కనుక కొంచెం పట్టుదల కలిగి ఉండి ఐ విల్ నాట్ ఈల్ టు ద పవర్ ఆఫ్ మై బెల్లీ. హంగర్కి నేను లోబడను, కానీ నాలో ఉన్నటువంటి స్ట్రాంగ్ హోల్డ్స్ అన్నిటినీ కూడా జయించగలగటానికి నేను తప్పకుండా ప్రార్థన అనే యుద్ధోపకరణాన్ని వాడుకుంటాను. ఐ విల్ స్టార్వ్ లైక్ దిస్ అనే తలంచుతూ ఉంటావు. ఇది తలంచినప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన పరిస్థితి ఏంటిదంటే, తిమోతిని జ్ఞాపకం చేసుకోవాలి. తిమోతి, నేను ఈ ప్లేస్లో పెడుతున్నాను, పరిచర్య జరిగించు అని చెబుతున్నాను, కానీ నీవు బలవంతుడో కావాలి, నువ్వు స్ట్రాంగ్గా కావాలి. నీకు నీ అపెటైట్, నీ స్పిరిచువల్ అపెటైట్ని మాత్రమే బలపరుచుకోవాలి. నీ ఫ్లెష్, శరీర సంబంధమైనటువంటి బాడీని మాత్రం ఏమాత్రం దానిని బలపరచకూడదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. చాలా ఏళ్ల క్రిందట 18th సెంచరీలో స్కాట్లాండ్లో ఒక పెద్ద ఉద్యమం కలుగుతూ ఉంది. ఆ ఉద్యమాన్ని గురించి దేశాలన్నీ మాట్లాడుకుంటున్నాయి. ఇట్ హ్యాపెండ్ ఇన్ 18th సెంచరీ. దాని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఒక టూరిస్ట్ ఆ ప్రాంతానికి వెళ్ళి అన్ని చర్చెస్ని చూస్తూ ఉంటాడు. ఎక్కడైనా ప్లేన్ గ్రౌండ్స్ లోపల డేరాలేసి ఉజ్జీవ కూటాలు పెడుతున్నారా, ఎందుకు జరుగుతుంది, ఏం జరుగుతుంది, దీని గురించి ప్రఖ్యాతి ఎందుకు ఇంత పేరు వస్తుంది అని తలంచి వాటిని దర్శించడానికి ఆయన వెళ్తూ ఉంటాడు. ఇస్ టూరిస్ట్, బట్ హీ వాంటెడ్ టు నో హౌ ద రివైవల్ హ్యాస్ కమ్, ఎలాగా ఉజ్జీవం జరిగింది అని దాని గురించి అన్వేషణ కొరకు తిరుగుతూ ఉంటాడు. చర్చెస్ అన్నీ క్లోజ్ ఉన్నాయి, టెంట్స్, రివైవల్ టెంట్స్ లేవు, గాస్పల్ టెంట్స్ లేవు. ఆలోచన చేసుకుంటూ మళ్ళీ ఒక 3 దినాల తర్వాత ఒక రెస్టారెంట్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి వెళ్తూ ఉంటాడు. ఆలోచన చేసుకుంటూ ఉన్నప్పుడు పైసలు బిల్ కట్టడానికి వెళ్తూ ఉంటున్నప్పుడు వెయిటర్ దగ్గర చేంజ్ లేకపోతే డెస్క్ దగ్గరికి వెళ్ళమన్నాడు. చేంజ్ కొరకై ఆయన డెస్క్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి క్యాషియర్తో మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడంటే,
సార్, వెర్ ఈస్ ద రివైవల్ టేకింగ్ ప్లేస్? స్కాట్లాండ్లో అసలు ఉద్యమం ఎక్కడ కలుగుతుంది అనే ప్రశ్న ఆయనకి వేస్తాడు. ఆ క్యాషియర్ హఠాత్తుగా వచ్చిన ప్రశ్నకు జవాబు వెంటనే ఇవ్వకుండా కొంచెం నిలకడగా ఉండి ఆలోచన చేసుకొని ఏమీ మాట్లాడకుండా తన ఫింగర్ చూపుడు వేలుతో తన హార్ట్ని చూపించి అని చెప్పాడు. అంటే అర్థం ఏంటిదో తెలుసా? అర్థం చేసుకోవాల్సినటువంటి పాయింటింగ్ హిస్ హార్ట్ అండ్ షోయింగ్ రివైవల్ బిగిన్స్ హియర్. ఉద్యమం ఇక్కడ ప్రారంభమవుతుంది. నాట్ ఇన్ టెంపుల్స్, నాట్ ఇన్ చర్చెస్, నాట్ ఇన్ డేరాస్. ఒక వ్యక్తి జీవితంలో డైలీ జరిగేటువంటి కార్యక్రమాలలో, హ్యాబిట్స్లో, లైఫ్ స్టైల్లో దేవుని వాక్యము చొప్పించబడినప్పుడు ఒక ఉజ్జీవము వ్యక్తి జీవితంలో కలుగుతుంది. ఒక వ్యక్తి జీవితంలో ఉజ్జీవం కలిగినప్పుడు దేర్ విల్ బీ ఎ గ్రేట్ రివైవల్ ఇన్ ద ఫ్యామిలీ అండ్ ఇన్ హిస్ ఫెలోషిప్ అనే విషయం ఆ రోజున టూరిస్ట్ గారు తెలుసుకున్నారు. కనుక ఆత్మీయంగా మనం సిద్ధపడవలసింది ఏంటంటే, గెట్ ఫిట్, యు ఆర్ ఎ సోల్జర్, నెవర్ ఫర్గెట్ దిస్, యు ఆర్ నాట్ క్రియేటెడ్ టు బి డిఫీటెడ్. దేవుడు నువ్వు ఓడిపోవాలని దేవుడు నిన్ను సృష్టించలేదు, కానీ ఎప్పుడు జయశాలిగా ఉండడానికి కొరకే దేవుడు ఈ కార్యాన్ని మనకు ప్రసాదించాడు. ఇది గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం నుంచి 21వ వచనము దాకా చదువుకుంటూ ఉంటే, శరీర కార్యాలన్నీ చేస్తూ ఉంటున్నప్పుడు యు కెనాట్ ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోలేమండి. అందరం అనుకుంటాం, చర్చికి వెళ్తాం, చాలా పాటలు పాడుతూ ఉంటారు, వాక్యం చదువుతూ ఉంటారు, అంతానే బాగానే ఉంటుంది. కానీ పర్సనల్ రివైవల్ లేనప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? శారీరక తలంపులు అన్నీ వచ్చేస్తాయి. అది మన జీవితాన్ని పూర్తిగా కైవసం చేసుకుంటుంది. నా హార్ట్లో కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యము అనే పరిస్థితి అక్కడ కనిపించబడదు. కనుక డైలీ స్పిరిచువల్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. సో దట్ I will become a strong soldier, powerful soldier. I can defeat all my devils. అది ఏది వచ్చినా చేసుకుంటాను. హౌ అని ఒకవేళ ప్రశ్న అడిగితే, సాచురేట్ యువర్ మైండ్ విత్ గాడ్స్ వర్డ్. రెండో విషయం జ్ఞాపకం చేస్తాను, బీ ఫిల్డ్, నింపబడి ఉండండి. లూకా సువార్త 11వ అధ్యాయం 13వ వచనం చదువుకోండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనము 14వ వచనం కూడా చదువుకోండి. లూకా సువార్తలో దేవుడు యేసుప్రభు వారు చెప్పినటువంటి సజెషన్ ఏంటిదంటే, ఒకసారి తీసి చదువుకుందాం. లూకా సువార్త 11వ అధ్యాయం 13వ వచనం. లూకా సువార్త చాలా బాగుంటుందండి. చాలా విషయాలు, ఆయన ఒక డాక్టర్ అయి ఉండి చాలా విషయాలు రాస్తాడు. ఆ విషయాలు రాస్తూ ఉంటున్నప్పుడు అనిపిస్తుంది, అరే ఇంత జరిగిందా అని అనిపించేటట్టుగా ఒక డాక్టర్ గారు రాస్తాడు. 13వ వచనం. ఏ అధ్యాయం అండి? 11వ అధ్యాయము 13వ వచనం. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించెను. తనను అడిగిన వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును అనే మాట అంటాడు. అసలు పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది అని ఒకవేళ ప్రశ్న అడిగితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం 14వ వచన ప్రకారంగా ఆలోచన చేస్తే, యేసుప్రభును అంగీకరించిన తర్వాత, యేసుప్రభును అంగీకరించడానికి అది నీకు దోహదం చేస్తుంది. తిరిగి న్యూ బర్త్ కొరకు అది సహాయం చేస్తుంది. దెన్ ఇట్ సీల్స్, అది తర్వాత సీల్ చేస్తుంది. అది సీల్ చేసేసిన తర్వాత యు ఆర్ సెక్యూర్డ్. అక్కడ జరుగుతుందండి ఆ సెక్యూరిటీ అనేది పరిశుద్ధాత్మ చేత నీకు జరిగినప్పుడు, న్యూ బర్త్లో ఒక బ్రేక్ త్రూ లైఫ్ బిగిన్ అవుతూ ఉంటున్నప్పుడు, స్పిరిచువల్ బ్రీతింగ్, ఆధ్యాత్మిక శ్వాస నీలో నాలో ప్రారంభమవుతుంది. ఆధ్యాత్మిక శ్వాస ప్రారంభమవుతుంది. లేకపోతే if you are not filled by the Holy Spirit, if you don't know anything about the Holy Spirit, if you go on grieving the Holy Spirit, if you are going on neglecting the Holy Spirit, you will not be a winner. You will not be a winner. నేను జయశాలి కావడానికి కొరకై దేవుని వాక్యాన్ని బట్టి నీకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, బీ ఫిల్ విత్ హోలీ స్పిరిట్. దేవుని ఆత్మ చేత
నింపబడి ఉండండి అని వాక్యం మన జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇదే పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో ఈ రీతిగా ఉందండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం ఏమంటాడంటే, మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే బీ ఈ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ అంటాడు. ఆత్మపూర్ణులై ఉండుడి అని అంటాడు. ఆత్మపూర్ణులై ఉన్నప్పుడు, ఆత్మచేత నింపబడి ఉన్నప్పుడు ఎవ్రీ బిలీవర్ విల్ డూ దీస్ థింగ్స్. ఒకరికొకరు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుకుంటారు. వాటితోనే హెచ్చరించుకుంటారు, వేరే విషయాలు చెప్పారండి. దే విల్ నాట్ టాక్ అబౌట్ అదర్స్, దే విల్ నాట్ టెల్ యూ స్టోరీస్ అబౌట్ అదర్ వీక్నెసెస్. వాళ్ళ గురించి మాట్లాడరండి. మర్చిపోకండి, సేటన్ ఆల్వేస్ డిస్ట్రాయ్స్ యువర్ స్పిరిచువల్ లైఫ్ బై టెలింగ్ స్టోరీస్ టు. నేనే కావచ్చు అట్లాంటిది చేస్తుండవచ్చు, కానీ పరిశుద్ధాత్మ నింపుదల జరిగిన తర్వాత దే విల్ డూ ఓన్లీ దీస్ థింగ్స్. దే విల్ బి సింగింగ్ జాయ్ఫుల్ సాంగ్స్ పాడుతూ ఉంటారు, ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు అని అంటాడు. అని చెబుతూ కింద మాట అంటాడు, మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికిని ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అనే మాటను తెలియజేస్తాడు. వెన్ యు ఆర్ ఫిల్డ్ బై ద హోలీ స్పిరిట్ యూ విల్ బి డూయింగ్ ఆల్ దోస్ థింగ్స్. మూడో విషయంలోకి వెళ్తాను, జాగ్రత్తగా ఉండండి. వెన్ యు ఆర్ ఫిట్, నువ్వు ఫిట్ అయిన తర్వాత, వెన్ యు ఆర్ ఫిల్డ్ బై ద హోలీ స్పిరిట్ అండ్ యూ విల్ బి జాయ్ఫుల్, చాలా మంచిగా ఉంటావు. దేవుడే నీ ఆత్మలతో ఉంటాడు, నీ ఆత్మలో ఉంటాడు. నీవు ఆ దేవుని మాటలే మాట్లాడుతూ ఉంటావు, దేవుని కొరకే శ్లాఘిస్తూ ఉంటావు. ఎవరితో మాట్లాడినా కానీ యూ విల్ బి టాకింగ్ ఓన్లీ అబౌట్ గాడ్, వాట్ గాడ్ హ్యాస్ డన్ ఇన్ యువర్ లైఫ్ గురించి మాట్లాడతావు. యూ విల్ నెవర్ టాక్ అబౌట్ అదర్స్. మర్చిపోకండి, యూ విల్ నెవర్ టాక్ అబౌట్ అదర్స్. ఈవెన్ ఇఫ్ యూ టాక్ అబౌట్ అదర్స్ యూ విల్ టాక్ గుడ్ ఓన్లీ. చెడుని గురించి నువ్వు మాట్లాడవు. మాట్లాడకుండా ఉండడానికి కొరకే దేవుడు ఈ కార్యాన్ని జరిగించాడు. మెనీ పీపుల్ స్పోక్ అబౌట్ జక్కయ్యని గురించి చాలామంది విషయాలు ఆయనకి చెప్పి ఉండవచ్చు. ఆయన వెళ్తూ ఉంటేనే ఆయన గురించి కొంచెం వెటకరంగా మాట్లాడుకుంటారు. కానీ యేసుప్రభు వచ్చిందే వాళ్ళ కొరకు, యేసుప్రభుని నన్ను రక్షణలోకి నడిపించిందే వాళ్ళ కొరకు. వాళ్ళతో మాట్లాడి పరామర్శించి ప్రభు దగ్గర నడిపించే వ్యక్తులుగా మనం ఉండాలి తప్ప వేరేగా మనం ఆలోచన చేయడానికి వీల్లేదండి. సంఘం అలాగే పెరుగుతుంది. ఇట్స్ అ హాస్పిటల్, వీ హ్యావ్ టు గివ్ మెడిసిన్ అండ్ ద మెడిసిన్ ఈజ్ జాయ్ఫుల్ సాంగ్స్, గాడ్స్ వర్డ్. దేవుని వాక్యాన్ని ఇచ్చి ఫిల్ దేర్ లైఫ్ విత్ హోలీ స్పిరిట్. దేవుని కొరకై మనం ప్రయాసపడవలసిందిగా మనవి చేస్తుంటున్నాను. మూడవ థాట్లోకి వెళ్తాను. పుటప్ ఎ ఫైట్ అంటే పోరాటం ప్రతిపాదించు, యుద్ధాన్ని ప్రకటించు అని అర్థం. ఎట్లా చేస్తామండి అని అనుకోవచ్చు. అవునండి, కారణం ఏంటిదంటే వెన్ ఐఎమ్ ఫిట్, నేను తగినంతగా వీరుడిగా, నేను బలంగా ఉంటే, దేవుని యొక్క ఆత్మచేత నింపబడి ఉంటే నేను తప్పకుండా సాతానుని ఛాలెంజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. నేను కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఫైట్ ఫర్ యువర్ స్పిరిచువల్ లైఫ్. నీ ఆధ్యాత్మిక జీవితము చక్కగా ఉండడానికి కొరకే నీవు ప్రయాసపడాలి. ఇండివిజువల్గా నువ్వు దేవుని సమ్మకంలోకి వచ్చి 51వ కీర్తనను అనుసరించి పాపక్షమాపణను దేవుని సమ్మకంలో పాపాలన్నీ ఒప్పుకుంటూ దేవుని యొక్క సన్నిధానంలో నువ్వు బలపరచబడిన తర్వాత క్షమాపణను బట్టి నీవు సాంక్టిఫైడ్ లైఫ్లోకి అడుగు పెడుతూ ఉంటున్నప్పుడు జాగ్రత్తగా ఉండు. నువ్వు కొంచెం స్ట్రాంగ్ అవుతున్నావు, స్పిరిచువల్గా స్ట్రాంగ్ అవుతుంటున్నావు. కనుక స్ట్రాంగ్ అయిన ఒక వ్యక్తి, ఒక కుటుంబ యజమాని, ఒక కుటుంబ మహిళ, కుటుంబ తల్లి చేయవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటిదంటే పుటప్ అ ఫైట్. మీరు 127వ కీర్తన 128వ కీర్తన చదువుతుంటున్నప్పుడు బాణముల గురించి మాట్లాడతాడు. తన అంబుల పొది చేత నింపుకొనేటువంటి వాడు ధన్యుడు అంటాడు. అంటే తన కుమారులు ఒక బాణాల్లాగా తయారవ్వాలి అని అంటే యజమానుడిగా వాళ్ళకి విల్లంబులు ఎలా యూజ్ చేయాలో నేర్పించకపోతే, అదే నీకు తెలియకపోతే నువ్వు ఎలాగా నీ ఇంట్లో నువ్వు ఎట్లాగా సాతానుని ఫైట్ చేయగలుగుతావు? కనుక ఇట్స్ టైమ్ ఫర్ అస్ టు ఫైట్ ఫర్ అవర్ ఫ్యామిలీస్. కుటుంబముల క్షేమము కొరకు మనము పోరాడవలసిన పరిస్థితి ఉంది అనే విషయాన్ని మీ గమనానికి తీసుకొని వస్తున్నాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ జ్ఞాపకం చేస్తాను. ఆదికాండం 35వ అధ్యాయాన్ని మీరు తెరిచిపెట్టుకోండి, తర్వాత చదవండి, ఆలోచన చేయండి. చిన్న ఇన్సిడెంట్. ఆదికాండం 35వ అధ్యాయం మొదటి 2-3 వచనాలు. దేవుడు యాకోబుతో మాట్లాడతాడు.
మాట్లాడి తెలియజేస్తాడు. ఏమని? యాకోబు, ఎక్కడి నుంచి అయితే నీవు వచ్చినావో, ఎక్కడైతే నేను మాట్లాడానో ఆ ప్రాంతానికి నీవు తిరుగు వెళ్ళు అని తెలియజేస్తాడు. దేవుడికి ఈయన వేరే ప్రాంతంలో ఉండి కుటుంబ జీవనం కొనసాగించడం ఇష్టం లేదు. దేవుడు ఎప్పుడు కూడా ఒక వ్యక్తి దూరంగా వెళుతూ ఉంటే ఎవరి ద్వారానో దేవుడు వాళ్ళకు ఒక చిన్న పిలుపు ఇస్తాడండి. చిన్న పిలుపు ఇస్తాడు. ఆ పిలుపు ఇచ్చినప్పుడు మనం గ్రహించాలి. ఎస్, నేను గ్రహించాలి. అది గ్రహించకుండా పోరా నువ్వేంద్ర నాకు చెప్పేది అని అనుకుంటే, నాకు అంతా తెలుసు అని అనుకుంటే కుటుంబం మొత్తం సర్వనాశనం అయిపోతుంది. కుటుంబం సర్వనాశనం అయిపోయిన తర్వాత నువ్వేంది చేసేది, నేనేం చేసేది? నాశనం అయిపోయిన తర్వాత ఏం చేస్తామండి? మన అంబుల పొదిల బాణాలు ఉండవు. సాతానుడు వచ్చేస్తాడు, ఎలుగుబంటి వచ్చేస్తుంది, సింహం వచ్చేస్తుంది, చిరుతపులి వచ్చేస్తుంది, పులి వచ్చేస్తుంది, మన గూడాల మీద పడుతుంది. గూడాల మీద పడినప్పుడు నీ దగ్గర అంబుల పొదే ఉండదు, అంబులే ఉండవు, ఇంకేంటి లాభం? కనుక దేవుడు జ్ఞాపకం చేసేది ఏంటంటే, పుటప్ అ ఫైట్. ఎలాగా నువ్వు అడుగుతూ ఉంటున్నప్పుడు మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. వెన్ యు ఆర్ ఫిట్, స్పిరిచువల్లీ ఫిట్, వెన్ యు ఆర్ ఫిల్డ్ బై ద హోలీ స్పిరిట్, దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు యూ కెన్ ఛాలెంజ్. నువ్వు ఛాలెంజ్ ఎప్పుడు చేయలేవంటే, దేవుడు ఇచ్చిన స్థానాన్ని మర్చిపోయినప్పుడు, దేవుడు ఏ ప్లేస్లోనైతే నీకు ఒక మంచి దర్శనాన్ని ఇచ్చాడో ఆ స్థానాన్ని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయినప్పుడు ఇట్ డిస్ప్లీజెస్ గాడ్. దేవుడికి దుఃఖం కలగచేస్తుంది. కనుక యాకోబుతో దేవుడు అంటాడు, కమాన్ మ్యాన్, నువ్వు అక్కడ పోవడం నాకు ఇష్టం లేదు. ఒక చిన్న స్పిరిచువల్ కాల్ దేవుడు ఇచ్చాడు. కనుక స్పిరిచువల్ కాల్ ఇచ్చిన తర్వాత అప్పుడు మనకు అసలు సంగతులు బయటపడతాయండి. కుటుంబంలో విగ్రహారాధన ఉంటుందండి. యాకోబుకి అయితే మంచి దర్శనం కలిగింది, బట్ హీ ర్యాన్ అవే, అక్కడి నుంచే వెళ్ళిపోతాడు. కుటుంబంలో విగ్రహారాధన జరిగేటువంటి పరిస్థితి ఉంది. కనుక నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను, యాజ్ పేరెంట్స్ మనం ఆలోచన చేసుకోవాల్సింది. యాజ్ ఎ సింగిల్ పేరెంట్, మేబీ ఒక ఫ్యామిలీగా నువ్వు జంటగా ఉంటుండవచ్చు. కొంతమంది సింగిల్ పేరెంట్స్ ఉన్నారండి, వాళ్ళకు కూడా ఈ మాటని జ్ఞాపకం చేస్తున్నారు. యువర్ చిల్డ్రన్ ఆర్ అవే ఫ్రమ్ అస్. అందరు పిల్లలు అలాగా ఉంటారని నేను చెప్పను, కానీ మన పిల్లలు వేరే దారిలోకి వెళ్ళిపోతూ ఉంటున్నప్పుడు వాళ్ళ వ్యక్తిగత జీవితంలో మార్పులు తీసుకొని రావడానికి కొరకే దేవుడు చెప్పినట్టుగా, ఎస్, కమ్ బ్యాక్ టు బేతల్, నువ్వు తిరిగి బేతల్కి రా, నువ్వు బేతల్కి రా అని తెలియజేసినప్పుడు పేరెంటల్ ఒబీడియన్స్ ఈజ్ ఎ మస్ట్ అని అంటాను. రిటర్న్ టు బేతల్, నువ్వు తప్పకుండా వెనుకకు తిరిగి రావాల్సిన పరిస్థితి ఉంది అని మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. కనుక యాకోబు వారి ఫ్యామిలీ అందరు నిర్ణయం చేసుకున్నారు, ఒక పేరెంట్గా వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నది అంటే, ఎస్, పేరెంటల్ ఒబీడియన్స్ బ్రింగ్స్ రివైవల్ ఇన్ ద ఫ్యామిలీ. పేరెంట్స్కే ఒబీడియన్స్ లేకపోతే మన బిడ్డలలో ఎట్లాంటి ఆధ్యాత్మిక మనము కోరుకుంటామంటే అది జరగదండి. కనుక పేరెంటల్ ఒబీడియన్స్ని బట్టి వెంటనే ఫ్యామిలీ క్లెన్జింగ్ జరుగుతుంది. అక్కడ కుటుంబ శుద్ధీకరణ జరుగుతుంది. 3వ వచనంలో మీరు చూడవచ్చు. శుద్ధీకరణ అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విగ్రహారాధనకు సంబంధించినవన్నీ కూడా వాళ్ళు తీసేస్తారు, మొత్తం క్లీన్ చేసుకుంటారు, శుద్ధీకరణ జరుగుతుంది, స్నానం చేసుకుంటారు. ఐ మీన్ టు సే దిస్, అవర్ చిల్డ్రన్ మన ఇంట్లో చక్కగానే కనబడుతుండొచ్చు, బయటికి వెళ్ళిన తర్వాత ఎన్ని మనసులోకి వచ్చేస్తాయో మనకు తెలియదు, సీక్రెట్గా ఏం చేస్తారో నీకు తెలియదు. నా కుమారుడు నా కుమార్తె నాకు చాలా ఇష్టం కావచ్చు, బట్ యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ కైండ్ ఆఫ్ థింకింగ్ హీస్ థింకింగ్. ఎట్లాంటి ఆలోచనలు కలిగి ఉన్నాడో మనం ఆలోచన చేసుకోవాలి. మంచి కూడా కావచ్చు, నీ పుత్రుడు నీకు చాలా ఇంపైన కుమారుడు కావచ్చు, బట్ యూ డోంట్ నో వాట్ హ్యాపెన్స్ బిహైండ్ ద కర్టన్. నీ కుమారుడికి ఏం జరుగుతుందో నీకు తెలియదు. కనుక ఫ్యామిలీ క్లెన్జింగ్ జరుగుతూ ఉంటున్నప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి ఇతర సంబంధమైన దేవుడు కాకుండా వేరేది ఏది ఉన్నా అది తీసివేసినప్పుడు, ఫ్యామిలీ క్లెన్జింగ్ జరిగిన తర్వాత దేర్ విల్ బీ ఏ ఫ్యామిలీ ఆల్టర్ అనే విషయాన్ని మీ నోటీస్కి తీసుకొని వస్తుంటున్నాను. మొదటగా పేరెంటల్ ఒబీడియన్స్ చాలా ఇంపార్టెంట్. ఇఫ్ యూ వాంట్ టు సీ ఎ రివైవల్ ఇన్ ద ఫ్యామిలీ, పేరెంటల్ ఒబీడియన్స్ ఇంపార్టెంట్, ఫ్యామిలీ క్లెన్జింగ్ ఇంపార్టెంట్, ఫ్యామిలీ ఆల్టర్ అక్కడ వస్తుంది. ఆ ఫ్యామిలీ ఆల్టర్ వచ్చినప్పుడు యాకోబు దానికి ఎల్ బెతేల్ అని నామకరణం చేస్తాడండి. శ్రేష్టమైనటువంటిది ఆధ్యాత్మికంగా జరిగింది. జేకబ్ వాంటెడ్ టు ఫైట్ ఫర్ హిస్ ఫ్యామిలీ. ఎస్ లార్డ్, ఐ గాన్ అస్ట్రే, నేను తప్పిపోయాను, కనుక నా కుటుంబం నీ సముఖంలోకి రావాలి అని అనుకుంటే నేను తప్పకుండా ఛాలెంజ్ సాతానుడికి ఇవ్వాలి. ఓకే, యూ కాంట్ డూ ఎనీథింగ్, మై గాడ్ ఈజ్ విత్ మీ, మై గాడ్ కాల్డ్ మీ, మై గాడ్ ఇన్వైటెడ్ మీ, మై గాడ్ షోడ్ మీ ఎ వే
దారి చూపించాడు. నేను తప్పకుండా వస్తాను అండ్ ఫైట్ ఫర్ యువర్ ఫ్యామిలీ అండ్ యూ కెన్ బ్రింగ్ ఫ్యామిలీ ఇన్సైడ్ దేవుని దగ్గర తీసుకురావడానికి వీలవుతుంది. ఇది ఎలా సాధ్యమవుతుందండి? పేరెంటల్ ఒబీడియన్స్ తప్పకుండా, ఫ్యామిలీ క్లెన్జింగ్ తప్పకుండా జరుగుతుంది. యోబు ప్రతిరోజు తన బిడ్డల కొరకే కన్నీరు కార్చి వారి కొరకే ప్రార్థన చేశాడు, బలులు అర్పించాడు అనే మాట రాయబడి ఉంది. యాజ్ ఎ మదర్, యాజ్ ఎ ఫాదర్, ఇఫ్ యూ డోంట్ నో హౌ టు ప్రే ఫార్ యువర్ సన్ అండ్ డాటర్, హౌ కెన్ ఐ బీ ఎ గుడ్ లీడర్ ఇన్ ద ఫెలోషిప్? ఆలోచన చేసుకున్నాం. యూ హ్యావ్ టు. అవర్ డాటర్స్ మే బీ డూయింగ్ రాంగ్ థింగ్స్, మై సన్ మే బీ డూయింగ్ రాంగ్ థింగ్స్, బట్ ఇట్ ఈస్ మై డ్యూటీ అంటిల్ దే రిపెంట్ అండ్ కమ్ బ్యాక్. వాళ్ళు తిరిగి వచ్చేంత వరకు నీవు అహర్నిశలు తప్పకుండా ప్రార్థన చేయవలసిన బాధ్యత ఉంది అని తెలియజేస్తాను. మీరు 9వ వచనానికి వచ్చేసరికి, ఆదికాండము 35వ అధ్యాయం 9వ వచనం వచ్చేసరికి దేవుడు యాకోబుని ఆశీర్వదిస్తాడండి. అన్ని రాజ్యాల మీద నీ రాజ్యాన్ని పెడతాను అని తెలియజేస్తాడు. ఎప్పుడైతే వెన్ యూ ఫైట్ ఫర్ యువర్ ఫ్యామిలీ పట్టుదలతో గెట్ ఫిట్ అవుతావో, నువ్వు మంచిగా రానువాడుగా సిద్ధపడతావో, దేవుని ఆత్మచేత నింపబడతావో, దెన్ యూ కెన్ ఛాలెంజ్ ద సేటనిక్ ఫోర్సెస్. యూ కాంట్ డూ మై ఫ్యామిలీ అని నువ్వు ఛాలెంజ్ చేస్తావు, పోరాట కొరకే సవాలు చేస్తావు. గాడ్ విల్ బ్లెస్ యూ అండ్ గాడ్ విల్ గివ్ యూ విక్టరీ అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తుంటాను. దాంట్లోనే రెండో విషయం కూడా జ్ఞాపకం చేస్తాను. అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, గెటింగ్ బ్యాక్ టు ద ప్లేస్ యూ నీడ్ టు హ్యావ్ ఎ విక్టరీ. ఆ ప్లేస్కి రావాలి అని అంటే నీకు తప్పకుండా జయం రావాల్సిందే. ఛాలెంజ్ యువర్ ఎనిమీ. ఎస్, యూ కాంట్ డూ ఎనీథింగ్ టు మై ఫ్యామిలీ అని సవాలు చేయండి. తప్పకుండా దేవుడు మీ కుటుంబాన్ని రక్షణలోకి నడిపిస్తాడు, భద్రతలోకి నడిపిస్తాడు. అందుకని యెహోషువ ఆ మాట అంటాడు, నేను నా కుటుంబం దేవునే సేవిస్తాం, కానీ మీ ఇష్టం, చాయిస్ ఈజ్ యువర్స్, డెస్టినీ ఈజ్ యువర్స్. మన చాయిస్ మన డెస్టినీకి తీసుకొని వెళ్తుంది. జాగ్రత్త పడేటువంటి సమయం ఈ టైం, పెండమిక్ టైంలో మనం అందరం ఇళ్ళ దగ్గరే ఉంటున్నాం కనుక లెట్ us అండర్స్టాండ్ వాళ్ళని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మా ఇంట్లో మా రాధాతో, మారిస్తో నేను ఇవే చేస్తూ ఉంటాను. టైం దొరికినప్పుడల్లా వీ వాంట్ టు బిల్డ్ అవర్ రిలేషన్షిప్ వెరీ క్లోజ్లీ అండ్ క్లోజ్ టు గాడ్. దేవునికి ఇంకా సమీపంగా రావడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎస్, ఐ నీడ్ టు నో వాట్ ఈస్ గోయింగ్ ఇన్ హిజ్ మైండ్, ఐ నీడ్ టు నో వాట్ ఈస్ గోయింగ్ ఇన్ రాధాస్ మైండ్. వాళ్ళ మైండ్లలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. అనుక్షణము మేమందరం కలిసి ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేస్తుంటాం. ప్రతి మాలిన్యాన్ని దూరం చేసుకోవడానికి ఇష్టపడుతుంటాం. బికాస్ వీ లవ్ గాడ్స్ బ్లెస్సింగ్స్. దేవుని యొక్క ఆశీర్వాదం మనకు దొరికితే అన్నీ కూడా దూరమయ్యే, సాతాను యొక్క శక్తులన్నీ కూడా దూరమయ్యేటువంటి విషయాలు మనం చోటు చేసుకుంటాయనే విషయాన్ని మీకు తెలియచేస్తుంటున్నాను. అలాగే మనం ఉన్నటువంటి ఫెలోషిప్ దేవుని రాజ్యంలో ఉండవలసినటువంటి ఫెలోషిప్. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్నాము కనుక ప్రపంచంలోనే ఉంటున్నాం, కానీ ప్రపంచాన్ని తీసుకొని వచ్చి ఫెలోషిప్లో పెట్టుకోవడానికి వీల్లేదండి. వన్ ఫ్లెషీ శరీర సంబంధమైన ఒక్క మైండ్, ఒక్క బుర్ర లోపలికి వచ్చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? మళ్ళీ మర్చిపోకండి, ఎవ్రీ పర్సన్ బ్యాడ్ అని నేను చెప్పాను, కానీ ఒక మాట జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్త 11వ అధ్యాయం, లూకాసు వార్త 11వ అధ్యాయం. ఆ 23వ వచనం నుంచి చదువుతాను, 24 నుంచి. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 అపవిత్ర ఆత్మలను వెంటబెట్టుకొని వచ్చును. అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి దానికంటే చెడ్డవగునని వాక్యం మనకు తెలియచేస్తూ ఉంటుంది. దీన్ని బట్టి నేను ఒక సేవకుడిగా జ్ఞాపకం చేసేది ఏంటంటే, మన యొక్క సహవాసం, ప్రపంచంలో ఉన్న ఏ సహవాసమైనా, వీఆర్ ఆల్ ప్లేస్డ్ ఇన్ ది వరల్డ్, ప్రపంచంలో మన సహవాసాలు ఉన్నాయి. కానీ హారిబుల్ థాట్స్ ఇచ్చేటువంటి డెవిల్ ఆ రోజు
ఆ ఆదాము అవ్వలకు ఏ థాట్స్ ఇచ్చి దేవుని యొక్క కనెక్షన్ని దూరం చేసుకుందో ఆ పరిస్థితిని గమనించి జాగ్రత్త పడవలసిందిగా మనవి చేస్తుంటున్నాను. కనుక మనం శుభ్రం చేసుకుంటాం, బాగానే ఉంటుంది, కానీ అక్కడ చొప్పించబడుతుంది. అది చొప్పించబడిన తర్వాత మరి 7 ఆత్మలు తీసుకొని వస్తుంది. కనుక ఫెలోషిప్ పేరు ఫెయిత్ బ్యాప్టిస్ట్ చర్చ్, ఫెలోషిప్ పేరు సెంటనరీ బ్యాప్టిస్ట్ చర్చ్, ఫెలోషిప్ పేరు బెత్లెహేమ్ బ్యాప్టిస్ట్ చర్చ్, అన్నీ అలాగే ఉంటాయి. బట్ బివేర్, ఆల్ డెవిలిష్ పనులు చేసేటువంటి ఆస్కారం ఉంటుంది. చర్చ్ పేరే కానీ డెవిలిష్ యాక్టివిటీ జరిగే ఆస్కారం ఉంటుంది. కనుక ఎస్తేర్ తన జనాంగం కొరకు ఒక మంచి ప్రణాళిక చేసుకుంది. ఇఫ్ ఐ డై, ఇఫ్ ఐ పెరిష్, ఐ పెరిష్, బట్ మీరు నా కొరకే మీరు ఉపవాసం ఉండండి అనే మాట ఎస్తేర్ గ్రంథంలో 4వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ ఉందాం. మనము యోహాను సువార్త అయిపోయిన తర్వాత అపోస్తల కార్యంలోకి వెళ్తాం. అపోస్తల కార్యంలో 1వ అధ్యాయాన్ని కూడా మీరు ధ్యానం చేసుకోండి. ఆ ధ్యానం చేసుకున్నప్పుడు 120 మంది అక్కడ ఉండి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. ఆ 120 మంది ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు వీళ్ళు శిష్యులు వచ్చి జూడా ప్లేస్లో ఇంకొకరిని నియామకం చేసుకుంటారు. 2వ అధ్యాయం 41వ వచనం వరకు వాళ్ళు ఒక 10 days గ్యాప్, మినిమం 10 days గ్యాప్లో వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు. దే వర్ ఆల్ యునైటెడ్, 120 members ప్రేయింగ్ ఫర్ 10 days. ఇవి జరిగింది. ఆ జరిగిన టైంలో మీరు 2వ అధ్యాయంలోకి వెళుతూ ఉంటున్నప్పుడు దేవుని ఆత్మ వాళ్ళ మీద కుమ్మరించబడటము చేత ఒక అమోఘమైనటువంటి ప్రసంగం దేవుని సేవకుడు, అపోస్తలైన సేవకుడైనటువంటి పేతురు చేయటము ద్వారా 3000 మంది ప్రభు యొక్క సహవాసంలోకి నడిపించబడతారు. 120 people to 3000 people. చర్చ్ ఎక్స్ప్లోడెడ్. భయంకరంగా గొప్ప శబ్దంతో ఆ రోజున సంఘం 10 day ప్రేయర్తోనే ఒక ఎక్స్ప్లోడ్ జరిగింది. అది ఎలా జరిగింది అనంటే పరిశుద్ధాత్మనే దాన్ని నడిపించాడు అని జ్ఞాపకం చేస్తాను. ప్రార్థననే నడిపించిందని జ్ఞాపకం చేస్తాను. ఐ విష్, నేను కోరుకునేది, దేవుని దగ్గర కోరుకునేది ఏంటిదంటే 20 సంవత్సరాల్లోకి వచ్చేసాం అండ్ ఎఫ్బిసి నీడ్స్ టు ఎక్స్ప్లోడ్. దేవుని నామ పేరిట పగిలి గొప్ప శబ్దంతో ఉజ్జీవ రంకెలు వేసేటువంటి సంఘంగా మార్చబడితే, అది మార్చబడాలి అని అంటే నేను హంబుల్ కావాలండి. మనం తగ్గించుకోవాలి. మనం తగ్గించుకోనంటే వాళ్ళకి వాక్యంలో జ్ఞాపకం చేస్తాను. ఇఫ్ మై పీపుల్, నా ప్రజలు తగ్గించుకొని దేవుని సముఖంలోకి వచ్చి విజ్ఞాపన చేసుకుంటే వాళ్ళకు ఉజ్జీవాన్ని కలుగజేస్తాడు అని రాయబడి ఉంది. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం వచనాలు మనం చదువుతూ ఉంటే మిఖాయేలు దూత వచ్చి దానియేలుతో ఈ మాట చెప్తుందండి. ఎందుకు డిలే అయిందో అనే విషయాన్ని తెలియచేస్తుంది. ఇంకొక మాట చెప్తుంది, దానియేలా నువ్వు బహుప్రియుడవు అని అంటది. అన్న తర్వాత ఒక మంచి మాట అంటుంది, బికాజ్ యు హంబుల్డ్ యువర్ సెల్ఫ్. నీవు ఈ దేశంలో హై ప్లేస్లో ఉన్నావు. హై ప్లేస్ని గురించి, హై క్వాలిఫికేషన్ గురించి, హై పవర్ని గురించి నీ మైండ్లో పెట్టుకోకుండా యూ హంబుల్డ్ యువర్ సెల్ఫ్ అండ్ బిగాన్ దిస్ ఫాస్టింగ్. కనుక నీ స్ట్రాంగ్ హోల్డ్ని అన్నిటినీ కూడా డిమాలిష్ చేసుకున్నావు, దేవుని సముఖంలో కనబడుతున్నావు. నీ మాటలు విన్న వెంటనే మీ మెసేజ్ తీసుకొని రావడానికి ప్రయత్నం చేశాను. బట్ సాటానిక్ ఫోర్సెస్, అంధకార సంబంధమైనవి మాతో యుద్ధం చేయడం వల్ల అక్కడ కొంత ఆలస్యం జరిగింది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తారు. నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. వెన్ వీ హంబుల్ అవర్ సెల్ఫ్, నాట్ లుకింగ్ అట్ నేమ్స్, నా పేరు కాదు, నేను ఫౌండర్ అనేది కానే కాదు, నో నథింగ్, వీఆర్ ఆల్ వీఆర్ వెరీ స్మాల్ అండి, స్మాల్. వాట్ ఆమ్ ఐ? నథింగ్. నా ఏజు, నా ఎక్స్పీరియన్స్ ఇవన్నీ ఏమీ పనికిరావు. దాంతో కాదు జరిగేది. దేవుని ఆత్మచేత నింపబడి ఒక ఉజ్జీవం కొరకు ప్రార్థన చేసి నా సహవాసం ఎక్స్ప్లోడ్ అయిపోయి నేను బతికి ఉన్న టైంలోనే ఇంకా చాలా ఆత్మలు ఈ సహవాసంలో చేర్చబడి ఆధ్యాత్మికంగా స్పిరిచువల్లీ హెల్దీ చర్చ్గా మార్చబడితే ఎంత బాగుంటుందో ఆలోచన చేసుకోండి. డోంట్ బీ విత్ స్మాల్ నంబర్, ఎక్స్ప్లోడ్ కావాలి. అందుకొరకనే దేవుడు ప్రకటన గ్రంథంలో 7 చర్చెస్కి వార్నింగ్ ఇస్తూనే వచ్చాడు. 7 సంఘాలతో ప్రతిసారి హెచ్చరిక చేస్తూనే వచ్చాడు. దే ఛాలెంజ్ హిమ్, వాటిని సవాలుతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ ఛాలెంజెస్కి తగినట్టుగా అవి ప్రవర్తించడానికి ప్రయత్నం చేయవలసిందిగా దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. ఈ రోజున ఆలోచన చేసుకుందాం. మనం వీ హ్యావ్ టు పుట్ అప్ ఎ ఫైట్.
విత్ సాటర్న్ తప్పకుండా చేసుకోవాలి. ఒకటి, నా ఫ్యామిలీ కొరకు నేను తప్పకుండా ఫైట్ చేయాలి. ఫైట్ ఫర్ యువర్ స్పిరిచువల్ ఫ్యామిలీ. దాని సెక్యూరిటీ నీవే కనుక దాని ఆధ్యాత్మికంగా నీ కుటుంబాన్ని దైవ సాన్నిధ్యంలోకి తీసుకొని రావడానికి ప్రయత్నం చేయాలి. అట్ ద సేమ్ టైమ్ యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫార్ యువర్ ఫెలోషిప్. డోంట్ ఎవర్ థింక్ ఐఎమ్ ద రైట్ గై. నో, ఈవెన్ నేను కూడా థింక్ చేయకూడదండి. ఐ షుడ్ హంబుల్ మై సెల్ఫ్. నన్ను నేను తగ్గించుకొని పూర్తిగా దేవుని సమ్మకంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసి కొన్ని సాక్రిఫైస్ చేసుకుంటే, ప్రేయర్ అండ్ ఫాస్టింగ్ సాక్రిఫైస్ goes together and you will be a winner. You will see a great explode. నువ్వు చూడగలుగుతావు. ఆ రోజున నాగాసాకి మీద బాంబు పడితే గొప్ప కార్యం అక్కడ జరిగింది. దానివల్ల భూమి ఎలా మారిపడిందో చాలామంది తెలియచేస్తూ ఉంటారు. అది జరగాలి అని నీ సహవాసంలో నీవు కోరుకుంటే యూ హ్యావ్ టు రిపెంట్, యూ హ్యావ్ టు హంబుల్, ఐ హ్యావ్ టు హంబుల్, ఐ హ్యావ్ టు రిపెంట్. అందరం ప్రభు దగ్గరకు వచ్చి, దేవా మాకు ఇలాంటి కార్యం జరిగించబడాలి, మా దేశం, మా రాష్ట్రం, మా చుట్టూరా ఉన్న సంఘాలు నీ నామ పేరట ఆధ్యాత్మికంగా ప్రజ్వలించబడాలి, నిన్ను చూపించే ఒక ధ్వజముగా మమ్మల్ని మార్చు అని నీవు ప్రార్థన చేస్తే గొప్ప అద్భుతం జరిగేటువంటి ఆస్కారం ఉంది అనే విషయాన్ని మీకు తెలియచేస్తుంటున్నాను. మరొకసారి జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట ఇదే. అందరు బయటికి వెళ్ళండి, ఇక్కడే కూర్చోవడానికి వీళ్ళే వెళ్ళండి, దేవుని నామాన్ని బట్టి దేవుని యొక్క సువార్తను ప్రకటించండి, బలహీనమైన వారిని సంఘంలోకి తీసుకొని రండి, బలపరచండి, వాక్యం చేత బలపరచండి, వాక్యం పట్ల ప్రేమ వారు కరిగేటట్టు చేయండి. ఎప్పుడైతే ఇవి జరుగుతూ ఉంటాయో యువర్ ఫెలోషిప్ విల్ గ్రో ఇన్ గ్రేట్ నంబర్ అండ్ ఇట్ విల్ ఎక్స్ప్లోడ్. పీపుల్ విల్ కమ్ టు యూ. ప్రజలందరూ నీ దగ్గరకు వచ్చి హౌ ఇట్ హ్యాపెండ్ అని అంటారు. అప్పుడు నువ్వు స్టోరీ చెప్తావు. హౌ ఇట్ హ్యాపెండ్? ఎస్ అండి, 21 డే పార్షల్ ఫాస్టింగ్ మేము చేశాము. చేసిన కారణాన్ని బట్టి మా సహవాసం స్పిరిచువల్లీ హెల్దీ ఫెలోషిప్గా మారింది. మేము అందరం మమ్మల్ని మేము తగ్గించుకున్నాం, మా పేరు కొరకు కాక. అపోస్తుల కార్యంలో 15వ అధ్యాయంలో బర్నబా పౌలు గురించి మాట్లాడుతూ ఈ మాటలు చెప్తారండి. మర్చిపోకండి ఈ మాట, ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోండి. మా పేరు కొరకు కాక, దయానంద్ పేరు కొరకు కాక, సంఘ సీనియర్ కాపరి పేరు కొరకు కాక, యేసుక్రీస్తు పేరు కొరకే మేము చేస్తాం ఇది. ఆయన నామమే శ్లాఘించబడాలి, ఆయన నామమే కీర్తించబడాలి, ఆయన నామమే ఎత్తి పట్టుకుంటాం, ఆయన నామానికే ఘనత మహిమ కలుగుతుంది అనే థాట్స్తో కనుక మనం ఈ రీతిగా ప్రేయింగ్, ఫాస్టింగ్, సాక్రిఫైజింగ్ జరిగితే your fellowship will explode and your family will have a revival because someone accepted the Lord. That individual has a revival. వాళ్ళకు ఉజ్జీవం కలిగింది, నీ ఫ్యామిలీ ఉజ్జీవం కలిగింది, నీ సంఘం ఉజ్జీవించబడుతుంది. దేవుడు ఒక అద్భుత కార్యాన్ని జరిగిస్తాడు. ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ప్రేయర్ అండ్ అవర్ ప్రేయర్ ఇస్ ద వెపన్. యూజ్ ఇట్ అండ్ బి బ్లెస్డ్. దైవాశీస్సులు మీకు కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, నీకు స్తోత్రాలు నాయనా. అద్భుతాలు జరిగించే దేవుడవు నీకు వందనాలు. మా జీవితాల్లో మా ప్రభు ప్రార్థనను ఎలా వాడుకోవాలో, మేము ఎక్కడ తెగిపోయిన పరిస్థితిని మేము తిరిగి ఎలాగా అతుక్కు పెట్టుకోవాలో మాకు తెలియచేయమని ప్రార్థిస్తుంటున్నాం. మా అవసరతల కొరకే కాకుండా మా ప్రభు నీతో తగిన సత్సంబంధము కలిగి ఉండడానికి మాకు ఈ యొక్క పర్పస్ ఇచ్చావు, ఈ ప్రయారిటీ ఇచ్చావు. దాని కొరకే మేము ప్రయాసపడటానికి సహాయం చేయమని అడుగుతుంటున్నాం. అవును తండ్రి, నీ వాక్యం సెలవిచ్చింది, నీ రాజ్యమును మొదట వెదకమని సెలవిచ్చింది. కనుక మేము తప్పకుండా నీ రాజ్యాన్ని వెతుకుతూ నీవిచ్చిన ఆశీర్వాదాలన్నీ సంపాదించుకొని గొప్ప క్రీస్తు రానువ వారుగా మార్చబడటానికి కృప చూపించమని, ప్రార్థనా ఆయుధాన్ని వాడుకోవడానికి సహాయం చేయమని మనసారా యేసు నామం పేరట అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామము పేరట దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.